ఒక్కొక్కరు చూసుకుంటే గనక అసలు ఈ డబ్బులన్నీ ఈ డబ్బులు వీళ్ళు ఏ రూపకంగా ఇచ్చారు, వీటన్నిటి గురించి కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా చెప్పబోతున్నాం. అంతేకాకుండా ఓపెన్ గా చెప్పాలంటే కేజీఎఫ్ లో కాన్సార్ అన్నట్టు అదొక సామ్రాజ్యం. బయట వ్యక్తులకి లోనకి రానియరు, పర్మిషన్ లేకుండా లోనాలను బయటికి పంపించారు. ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికైనా న్యాయం చేస్తుంది అని ఒక నమ్మకంతో ఈ రోజు వీళ్ళు మన కాడికి వచ్చారు. వాళ్ళ జర్నలిస్ట్ కి మమ్మల్ని ఇంత డబ్బులు డిమాండ్ చేశారు, ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు వీడియో వాళ్ళు మనకు సహకరిస్తున్నారు అని అడిగితే ఎవరంటే వాళ్ళ తొలి వెలుగు రఘు అని పేరు చెప్పారండి. నీకు 25 లక్షలు ఏ రకంగా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎవరి కోసం ఇవ్వాలి? నువ్వు నిజాయితీగా జర్నలిజం చేస్తుంటే, నువ్వు నిజాయితీ పరుడు అయి ఉంటే ఈ రోజు 25 లక్షలు తీసుకొని వీళ్ళందరినీ రోడ్డు మీద పడేస్తుడే కాదు. 25 లక్షల కోసం నాకు తెలిసి సంకనాకమన్నా నాకేటట్టున్నావు నువ్వు ఈ లెక్కను చూస్తే. 25 లక్షలు కాకుండా 2,50,00,000 విలువైన ల్యాండ్ కావాలని నువ్వు ఆఫర్ చేసిన పేదోళ్ళని. ఫస్ట్ 2,000 అప్లికేషన్ 2,000 అన్నారు. అప్లికేషన్ కూడా 2,000 అన్నారు. మనిషి దగ్గర 3,50,000 తీసుకున్నారు. తీసుకొని 10 ఇళ్ళు ఒకేసారి వేసేసారు. 137 మంది కాడ 2,74,00,000 వచ్చింది. మమ్మల్ని కోచింగ్ చేయొద్దు, కోచింగ్ చేసే వాళ్ళు ఇక్కడ గుట్ట మీద ఉండొద్దు అని చెప్పారు. ఇంత పెద్ద బండిలు కొన్ని కోట్లు, ఇవన్నీ లెక్కేస్తే కొన్ని కోట్ల డబ్బులు, 800 కోటి దగ్గర 2 కోట్లు. కరెంటు బిల్లు మాత్రమే సార్. ఒక రమ్ము ఉంటదండి, ఒక 50 లీటర్లు నీళ్లు పట్టే రమ్ము ఉంటే దానికి 150 రూపాయలు. ఇన్ని కోట్ల కుంభకోణం ఎవరికి తెలియకుండా ఇంత సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఈయన మెయిన్ ఇక్కడ గుట్ట మీద ఈయన చెప్పిందే వేదం, ఈయనకి ఆయన చెప్పింది వేదం. ఈ అఖ్తర్ బేగం అసలు ఏం చేసేది పని అక్కడ ఏం లేదండి, జనాలు పెరిగేయటం, ఆడవాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, మగవాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేయడం. 5-6 కోట్లకి సంపాదించారు. ఇప్పుడు ఈనాడు ఆఫీస్ వెనక విల్లాస్ ఉంది కదండి, అక్కడ 45 లక్షలు పెట్టి ఇల్లు కొన్నదండి ఆమె. ఇప్పుడు తాళ్ళూరు కృష్ణ అసలు ఇంకా మరీ మోసగాడండి. మనం ఒక ప్రణాళిక వేసుకొని కర్రలు కారాలు పట్టుకొని ప్రతి ఇంటికి ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, ప్రతి పిల్ల కూడా కర్రలు పట్టుకుని సిద్ధంగా ఉండాలన్నారు. గవర్నమెంట్ మీద తోసేయడానికి ప్రధాన కారణం ఎవరంటారు? అసలు ఎవరు ఈ పోలమైన ముత్తయ్య సార్. ఇప్పుడు జర్నలిస్ట్ రఘు అని ఆయన తొలి వెలుగు రఘు, నువ్వు ఇది అబ్జర్వ్ చేయి. నువ్వు ఎవరి కోసం అయితే ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చావో వాళ్ళ మీద ఆల్రెడీ కేసు అయింది. రా ఇప్పుడు మాట్లాడు, ఎవరి కోసం? ఇగో ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడు. సిగ్గుంటే సాగు బతుకుల నుంచి బయటపడ్డాడు. నా అల్లుడికి ఇల్లు ఇస్తారంటే 2,80,000 మేము కట్టామన్నా. ఈయన బొచ్చ మోసి సంపాదించిన కట్టిన బట్ట కూడా నలగదండి ఆయనది. సో ఈ లెక్కన ఆస్తిపరుడే. అసలు ఈయన చేసిన పర్ఫార్మెన్స్, ఆయన ఏడ్చిన ఏడుపు నిజమైన పేదోడు కూడా ఏడవడు. వీళ్ళు మరి వీళ్ళంతా దొంగలే కదండి. వీళ్ళు ఎక్కడ సహకరించారండి? వీళ్ళు దోచుకున్న వాళ్ళండి. ఇప్పుడు ఏమి అక్తర్ అనుకుంటా, అక్తర్ ఇంకా నబీ మొత్తం దొంగలే ఎక్కడికి పోయారా? దొంగలే బాధితులు కాదు. ఇన్ని బిల్సా ఏం చేశారు? గవర్నమెంట్ కరెంట్ బిల్ కట్టారా? కరెంట్ బిల్ అని చెప్పి వీళ్ళ నుంచి 300 లెక్క కొన్ని కోట్లు తీసుకున్నారు. ఎవరికి కట్టారు సొమ్ము? మీ అందాజుగా ఎన్ని కోట్లు స్కామ్ అయి ఉంటుంది సార్? మీరు ఏదో అంచనా ప్రకారం 50 అన్నారు, 100 కోట్లు అబౌవ్ ఉంటుంది సార్. 100 కోట్లు అంటే వేరే కంట్రీలో చదివేటోళ్ళు కూడా అక్కడ ఇల్లు వేసుకున్నారు. వేరే కంట్రీలో, ఇక్కడ కూడా కాదు. ఎవ్వరు ₹1 ఎవరికి ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి మీ బాధను తెలియజేసుకోవచ్చు. మీకోసం ఎప్పుడు నేను ఎదురు చూస్తూనే ఉంటా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈ రోజు చాలా వరకు ఖమ్మంలో, తెలంగాణ మొత్తం మీద మనకి ఆల్రెడీ తెలిసిందే. ఇంతకు ముందు మన న్యాయం కోసం చాలా వీడియోలు తీస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా చాలా మంది బాధితులు మన ఛానల్ని అప్రోచ్ కావడం జరుగుతుంది. ఒక్కొక్కరి కథలు వింటుంటే చాలా దారుణంగా ఉన్నాయి. కొంతమంది కొన్ని లక్షలు నష్టపోయామని, కొంతమంది మోసపోయామని, కొంతమంది ఇల్లులు కట్టుకుని ఆస్తి నష్టం అయిందని చాలా మంది మన స్టూడియోకి రావడం జరిగింది మన కథనాలతో. అంతేకాకుండా చాలా వరకు కూడా ఇప్పుడున్న అందరూ నాయకులు కానీ, పార్టీ పెద్దలు కానీ, కొంతమంది సోషల్ సర్వీస్ చేసే యాక్టివిస్టులు కానీ, ముఖ్యంగా అందరూ ప్రయత్నించేది ఇల్లుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఓకే, హ్యాపీ. ఇల్లులు ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం. నిజమైన నిరుపేదలకు ఇల్లులు రావడం కోసం పోరాడడానికి తప్పులేదు. బట్ కాకపోతే ఇక్కడ చాలా వరకు కూడా మనం ఇంకొక కోణంలో ఆలోచించాల్సింది డబ్బులు. ఒక చిరు వ్యాపారి, ఒక మధ్యతరగతి వ్యక్తి ఇళ్లలో కూలి పని చేసుకునే వాళ్ళతో సహా, పారిశుధ్య కార్మికులతో సహా, రోడ్లు ఊడ్చేటోళ్ళతో సహా కూడా ₹1 దాచుకొని మరి కొన్ని లక్షలు ఒప్పజెప్పడం జరిగింది ఆ భూదానికి సంబంధించిన కొంతమంది మధ్యవర్తులకి. అసలు ఈ డబ్బుల గురించి ఒక్కరు కూడా మాట్లాడకపోవడం చాలా బాధేస్తుంది. ఇందిరమ్మ ఇల్లులో డబుల్ బెడ్రూమ్ లో ఇస్తే న్యాయం జరగవచ్చు, హ్యాపీ. వాళ్ళు ఉండడానికి ఒక గూడు ఉంటుంది. కాకపోతే ఈ డబ్బుల్ని కూడా రికవరీ చేసి ఇస్తే వాళ్ళు ఒక చిన్న బడ్డీ వ్యాపారం పెట్టుకోనో, చిన్న బిజినెస్ పెట్టుకోనో బతికే అవకాశం చాలా వరకు ఉంటుంది. కాకపోతే ఎవరు కూడా వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు, నష్టపోయిన డబ్బుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో మన టచ్ స్టూడియో సర్వే చేస్తే ఈ ఇల్లుల గురించి పక్కన పెడదాం, నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అన్నిటి గురించి పక్కన పెడితే, ఇప్పటి వరకు మన టచ్ స్టూడియో ఛానల్ సర్వే చేస్తే కొన్ని లక్షలు కాదు, వేలు కాదు, కొన్ని కోట్లు
కొన్ని కోట్ల దందా ఈ భూదాన్ ల్యాండ్ల మీద జరిగింది. 1 కాదు 2 కాదు, దగ్గర ఒక 50-40 కోట్ల వరకు. ఇంకా పైచిలుకే, ఇంకా పూర్తి డీటెయిల్స్ మనకి అడిగి రాలేదు. జస్ట్ పైన టచ్ చేస్తే ఒక 50-60 కోట్ల స్కామ్ జరిగినట్టు తెలుస్తుంది. దీంట్లో ఒక్కొక్కరు చూసుకుంటే గనక అసలు ఈ డబ్బులన్నీ ఈ డబ్బులు వీళ్ళు ఏ రూపకంగా ఇచ్చారు, వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా చెప్పబోతున్నాం. అంతేకాకుండా దగ్గర ఆ మధ్యవర్తుల మాటలు నమ్మి తెలిసి తెలియకనో, లేదంటే నా తోటి ఉన్న వాళ్ళు నా వల్ల వీళ్ళు బాగుపడ్డారు, నా వల్ల వీళ్ళకి ఇల్లు వచ్చిందని ఒక ఆత్మ సంతృప్తి కోసం తెలిసి తెలియకుండా సుమారు 137 మందిని, అక్షరాల 137 మందిని ఆ భూదాన్ ల్యాండ్లు ఇప్పిస్తా అని చెప్తే మధ్యవర్తుల మాటలు విని వాళ్ళ మీద నిజాలు తెలుసుకొని గత 2 సంవత్సరాల నుంచి కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఇల్లులు కూలాక అడ్డం తిరగడం కాదు. ఇల్లులు కూలక ముందు, అందరికన్నా ముందు కళ్ళు తెరిచి ఇక్కడ ఏదో మోసం జరుగుతుందని గమనించి ఆ 137 మంది కోసం కొన్ని కేసులు పెట్టి దగ్గర 30-40 మంది మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ లేపించి ఒక మహిళ పోరాడుతుంది. ఈ రోజు ఆ మహిళని మన ఛానల్లోకి తీసుకొచ్చాము. అసలు ఈ 137 మందిని తీసుకురావడానికి కారణం ఏంటి, 137 మందిని జాయిన్ చేస్తే ఈ 137 మంది ఎంతమందికి ఎన్ని డబ్బులు ఇచ్చారు, టోటల్ అసలు అక్కడ ఆ వ్యవస్థలో ఇక ఓపెన్ గా చెప్పాలంటే KGF లో కాన్సార్ అన్నట్టు అదొక సామ్రాజ్యం. బయట వ్యక్తులకి లోనకి రానియరు, పర్మిషన్ లేకుండా లోనాలను బయటికి పంపించరు. వాళ్ళు చెప్పిందే వేదం. ఈ రోజు డబ్బులు ఇవ్వాలి అంటే ఇవ్వాల్సిందే, లేదంటే జరగాల్సింది జరిగింది, లేదంటే కమిటీ హాల్లో మీటింగ్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఈ తొలి వెలుగు రఘుకి దీనికి సంబంధం ఏంటి, ఒక ప్రముఖ జర్నలిస్టు కొన్ని లక్షలు తీసుకొని దీని గురించి మాట్లాడిండు అనేది కూడా తెలిసింది. సో దాని గురించి కూడా నేను క్లారిటీగా మాట్లాడతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన స్టూడియోలోకి జయమ్మ గారు వచ్చారు. సో జయమ్మ గారితో పాటు అందరూ, జయమ్మ గారు కూడా బాధితులే, జయమ్మ గారితో పాటు ఇంకో 2-3 బాధితులు వచ్చారు. కాకపోతే మెయిన్లీ బాగా నష్టపోయి నిరుపేదలైనటువంటి ఒక 2 వ్యక్తుల్ని ఈ రోజు మనం దీంట్లోకి తీసుకొని వద్దాము. అందరు ఎందుకంటే 137 మంది రావడానికి సిద్ధంగా ఉన్నా కానీ మన స్టూడియోకి అంత ప్లేస్ లేదు కాబట్టి ఒక్కరిద్దరైనా వాళ్ళ బాధని క్లారిటీగా చెప్తారని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది. ఒక్కసారి జయమ్మ గారు రండి. ఒక్క నిమిషం. సో దగ్గరికి రండి. ఇది ఇక్కడ శారీకి పెట్టుకోండి. సో చూసుకుంటే గనక చాలా వరకు చాలా బాధ అనిపిస్తుంది అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే. ఒక పక్క ఇల్లులు కూలిపోయినాయని ఒకరు ఏడుస్తుంటే, ఒక పక్క లక్షలు నష్టపోయినామని చెప్పి ఒకరు ఏడుస్తున్నారు. అసలు వీళ్ళలో గవర్నమెంట్ ఎవరికి న్యాయం చేస్తుంది, ఎవరికి న్యాయం చేయకూడదు అనేది కూడా గవర్నమెంట్ 100% న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం. ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికైనా న్యాయం చేస్తుంది అని ఒక నమ్మకంతో ఈ రోజు వీళ్ళు మన కాడికి వచ్చారు. జయమ్మ గారు, ఉపేంద్రమ్మ గారు, చాలా వరకు కూడా ఈ రోజు మా స్టూడియోకి మీరు వచ్చారు. మీ ఇష్టపూర్వకంగా వచ్చారా, ఎవరైనా బలవంతంగా పెడితే? లేదండి, మీ అడ్రస్ తెలుసుకొని మేము ఒక 1 వీక్ నుంచి మేము ఎక్కడ ఏ బలవంతం జరగడం కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చాక మీరు ఇదే చెప్పండి ఇట్లా చెప్పండి అని మేము ఏమైనా చెప్పడాలు కానీ అట్లాంటి ఏం జరగలేదు కదా. ఇక్కడికి వచ్చాక మీరు ఎవరో కూడా మాకు తెలియదండి. అదే వాస్తవం. ఎందుకు అనంటే గనక చాలా మంది కూడా వీళ్ళు అరేంజ్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు అని చెప్పి కామెంట్లు పెడతా ఉంటారు. వాళ్ళ కోసం ఈ రోజు ఎలా పెడతారండి, వాళ్ళేదో మమ్మల్ని అడగమనండి, మిమ్మల్ని కామెంట్ పెట్టాం కదా. మీరు ఎవరో మాకు తెలియదండి. మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడిగాము, ఇక్కడ రాకేష్ గారు ఎవరైనా మిమ్మల్ని అడిగాం మేము. సో మీరంతా మీరు స్వచ్ఛందంగా రావడం, ప్రజా సమస్యల గురించి పోరాటం కోసం మా ఛానల్ రావడం హ్యాపీ. సో అసలు విషయానికి వస్తే గనక ఎక్కడ చూసినా చాలా మంది జయమ్మ 137 మందిని జాయిన్ చేయించింది, 130 మందిని జాయిన్ చేయించింది అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ 137 మందిని మీరు ఎట్లా జాయిన్ చేశారు? మాది ఖమ్మం జిల్లా ఏన్కూరండి. నాది హోటల్, నాది టీ హోటల్ అండి. నాకు సర్కిల్ బాగా ఉంది. ఆ విషయం వీళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు ఈ పోలవైన ముత్తయ్య, కల్తీ రామచంద్రయ్య, కల్తీ ఎర్రబాబు, మా పక్కన మండలం వాళ్ళు అడవి మద్దులపల్లి, కామెపల్లి మండలం, మాది ఏన్కూరు మండలం అండి. నాది ఒక భూమి వేరే వాళ్ళు ఆక్రమిస్తే దాని విషయమై నేను గుట్ట మీదకి వెళ్ళాను. గుట్ట మీదకి రండమ్మా, పలానా ప్లేస్ కి రండి మాట్లాడదామని చెప్పి మేము గుట్ట మీదకి వెళ్ళాము. అట్లా 4-5 సార్లు వెళ్ళినప్పుడు అక్కడ వేలల్లో జనం ఉన్నారు. ఈ వేలల్లో జనం ఉంటే సరే ఎందుకు మనకు తెలియదు అనేసి 4-5 సార్లు వాళ్ళు అడగలేదు. అయితే సరే ఏంటన్నా ఇంతమంది వేలల్లో జనం ఉంటున్నారు, అసలు ఏమిటి ఇక్కడ డబ్బులు ఎందుకు ఇట్లా కట్టించుకుంటున్నారు అని అడిగితే, ఇది భూదాని భూ అమ్మ, గవర్నమెంట్ మాకు హ్యాండ్ ఓవర్ చేసింది. ఇక్కడ 61 ఎకరం 7 గుంటలు ఉంది, అది మాకు హ్యాండ్ ఓవర్ చేసింది. గవర్నమెంట్ ఇచ్చేసిందని చెప్పారు. మాకు ఇచ్చేసిందమ్మా, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కట్టుకోవచ్చు డబ్బులు అని అన్నారు. మనిషికి 100 గజాల స్థలం ఇస్తాము, మీకు ఇళ్లున్నా వాకిళ్ళున్నా మీకు అపార్ట్మెంట్లున్నా గుట్ట మీదకి వచ్చి ఉంటే కనుక మీకు 100 గజాలు మీకు స్థలం ఇస్తాము. ఎక్కడున్నా ఏం కాదని చెప్పారు మాకు. మీకు ఇల్లు లేవటే కాదు, ఇల్లున్నా కూడా మేము ఇచ్చిన కానించి మీరు అక్కడ ఇల్లు కట్టుకుని ఉండాలి అని చెప్పారు. మా పిల్లలు చెప్తే మా అమ్మ వద్దు, మనకి ఇలాంటి పెంటలు మనకు వద్దని చెప్పారు. ఎందుకంటే సరే ఎందుకు, మనమే ఇప్పుడే రిస్క్ లో ఉన్నాము, మనకు అవసరం లేదన్నారు. అట్లా నేను ఒక 4-5 సార్లు వాళ్ళు కలవడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఇదే చెప్పారు, అమ్మ మీకు సర్కిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్టించండి, మీకు తెలిసిన పేదవాళ్ళు ఉంటారు, మీరు మంచి వ్యక్తి,
మీ గురించి మాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఎవరు మోసం చేయాలంటే వద్దండి, ఇట్లా మోసం జరిగితే మళ్ళీ మేము ఇబ్బంది పడతాం అనేసి అన్న. నేను అన్నాక పోలివైన ముత్తయ్య కల్తీ రామచంద్రయ్య అన్న మేము హామీ ఇస్తున్నామమ్మా, నువ్వు డబ్బులు కట్టించు, మేము ప్లాట్ ఇస్తాము అని అంటే నేనేం చేశానంటే, నేను సరే చెప్తానండి ఎవరైనా పేదవాళ్ళు అడగలేదా మీరు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా, అడిగామండి. గవర్నమెంట్ ల్యాండ్ కదా, గవర్నమెంట్ ల్యాండ్ మీకే పట్టప్పుడు కలెక్టరేట్ కి చెప్తారంటే కలెక్టర్ గారికి ఇస్తారు కదా. ఎస్ఎన్ భూములు అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని పేదవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇస్తారని చెప్తే, లేదు లేదు ఇది భూదాన భూమి, భూదాన బోర్డు చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఉన్న భూమి మాకు గవర్నమెంట్ ద్వారా మాకు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మొత్తం మాకున్నాయి, మీరు కట్టుకునే అవకాశం చూపించారు. మాకు నకిలీ డాక్యుమెంట్ చూపించారు, మేము అయ్యా నమ్మాము మేము. అయిన తర్వాత సరే చెప్పాము, మా రిలేషన్ లో 10 మంది మేము కట్టుకున్నాము. మా అల్లుడు గారికి 2 కాళ్ళు లేవండి, యాక్సిడెంట్ 2 కాళ్ళు పోయినాయండి. సరే మా అల్లుడు గారు ఇప్పుడు ఖమ్మంలో ఉంటారు ఒక 12 years నుంచి. అల్లుడు గారు అంటే నాకు ఒక ఫోటో వచ్చింది, మా అల్లుడు గారు అండి 2 కాళ్ళు లేవండి, ఇది తొడ భాగం అండి, ఇది మోకాళ్ళ కంటే ఇంకా పైన యాక్సిడెంట్ అయ్యి 10 years నింద మొత్తం పోయినాయండి, పూర్తిగా పోయాయి. అయితే వీళ్ళకి ఏమి లేదండి, ఇల్లు వాకిలు ఇప్పుడు మామూలుగా కిరాయికి ఉంటున్నారు వాళ్ళు 10 years నుంచి కూడా. ఇల్లు ఇవ్వమని చెప్పాము. అయితే నీకు ఒక్కదానికి ప్రత్యేకంగా ఇవ్వమ్మా, అందరికి ఇస్తామన్నారు. మెయిన్ మేము డబ్బులు కట్టించాను, సరే అందరికి చెప్పాను. సరే అక్క మాకు ఇల్లు గూడు ఏమీ లేదు, మాకు ఒక న్యాయం చేసిన దాని వైతువు అంటే నేను నేరుగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు. సరే వాళ్ళని తీసుకుపోయి చూపించాను, వాళ్ళతో మాట్లాడిచ్చాను. సరే వీళ్ళు చెప్పేది బాగుందాక మేము కట్టుకుంటాం అనేసి అందరు వచ్చి కట్టుకున్నారండి. అట్లా మేము కట్టించిన తర్వాత కట్టుకోవడం అంటే డైరెక్ట్ చూపెట్టేసి కట్టుకున్నారా, మళ్ళీ ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఆ డబ్బులు కట్టేసుకున్నారు వాళ్ళు, చూపించారు. వాళ్ళు చూపించిన తర్వాత డబ్బులు కట్టించుకొని మనిషికి 1,00,000 నుంచి 1,50,000 కట్టారండి, కొంతమంది 2 లక్షలు కట్టారు. అంటే ఇప్పుడు మనం ఒక కూరగాయలు అమ్మాలన్నా గానీ ఒక ఫిక్స్డ్ బేరం ఉంటది, ₹1,00,000 అట్లా లేదండి, వాళ్ళు కట్టలేదు. ఫస్ట్ 2,000 అప్లికేషన్ 2,000 అన్నారు, అప్లికేషన్ 2,000 అన్నారు. అప్లికేషన్ తీసుకున్నారు అందరి దగ్గర. ఇవి బోర్డు చైర్మన్ దగ్గర పోతే అక్కడ నుంచి ప్రొసీడింగ్ ఆర్డర్ వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కొంత డబ్బులు కట్టాలన్నారు. సరే ప్రొసీడింగ్ పంపించారు, మేము అందరూ ఆధార్ కార్డు ఇచ్చేసి అన్ని ఇచ్చేసి 2,000 మనిషికి 2,000 కట్టేశాము. కట్టిన ఒక 15 రోజుల తర్వాత మీకు ప్రొసీడింగ్ ఆర్డర్ వచ్చింది, మీ పేరు మీద పట్టాలు కూడా ఇచ్చాయి అనేసి మాకు ఒక 4-5 కాగితాలు పట్ట కథలు చూపించారు. చూపించిన తర్వాత సరే మీ పట్టాలు వచ్చినాయి అమ్మా, మీకు మీరు ఇల్లు వేసుకున్నాక మీకు కరెంట్ మీటర్ కావాలి, మాకైతే చూపించలేదు. వచ్చినాయి అన్నారు, చూపించమంటే ఏమన్నారు, గతంలో మీరు 4గురికి ఇచ్చాము అమ్ముకొని పోయారని చెప్పారు. అది అబద్ధం, అది అసలు ఎవరికి ఇవ్వలేదు అది. మీ తర్వాత మళ్ళీ ఏమన్నారంటే మీకు ఇల్లు వచ్చినాయి కాబట్టి మీకు కరెంట్ మీటర్ కావాలి, మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఇంటి నెంబర్లు ఇస్తారు, మీకు ఇస్తే మీరు 10,000 దగ్గర తీసుకుంటారు మీ కాడ, మా కాడైతే 5,000 చెల్లించారు. మీరు ఎంత మందిని జాయిన్ చేయించారు? నేను మొత్తం ఒక మాట జనాలు కూడా అర్థం కావాలి. అవునండి, ఇప్పుడు మీరు ఓన్లీ మీ వరకే అక్కడ ఉంటున్న 100 కుటుంబాల గురించి నేను మాట్లాడట్లేదు, 100 కాదు, దగ్గర దగ్గర కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ జయమ్మ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, 137 మందిని మీరు జాయిన్ చేశారు. 137 మంది అండి. ఒక్కొక్కరి కాడ ఎంత తీసుకున్నారు? మనిషికి 1,00,000 నుంచి 1,80,000 కూడా కట్టారండి. మాలుడుగా తరపున అయితే 2,80,000 ఇచ్చారండి. 2,80,000 ఇచ్చారు. ఎందుకంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్. అవునండి. తినకాడ? అవునండి. తినకాడ 2,80,000 నేనే తీసుకెళ్లి కట్టాను, వాళ్ళ చేతుల్లో పెట్టాను. మాలుడు గారు కూడా 2,80,000 తీసుకున్నారు. అదేంటంటే మీకు ఎమ్మటే ఇల్లు ఇస్తామన్నారు, ఎమ్మటే ఇస్తాం. ఎంత ఎమర్జెన్సీ, ఎంత యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నా ఇలాంటి వాడి కాడ డబ్బులు తీసుకుంటే వాడికి తిండి ఎట్లా సహించిందండి వాళ్ళకి. అటని మేము అడిగామండి. సాధారణ ఇలాంటి హ్యాండిక్యాప్డ్ పర్సన్ 2 కాళ్ళు లేకపోతే ఇంకా పిలిచి మరి ఇవ్వాలి భూదాన్. లేదండి, ఇవ్వలేదు. ఒక ఇందిరా అట్లాంటికి పిలిచి ఇస్తారు, కానీ డబ్బులు తీసుకుంటే వారు ఇక 100 సార్లు అడిగామండి. ఇస్తామన్నారు, మేము మాకు ఇస్తామన్న టైంలో చాలా ఇల్లు ఫిలప్ అయింది. అడిగాము, ఒక దగ్గర అయితే 10 మందికి లైన్ గా ఇచ్చారండి. మనిషి దగ్గర 3,50,000 తీసుకున్నారు. తీసుకొని 10 ఇళ్ళు ఒకేసారి వేసేసారు. మేము అడిగాము, ఒక్కొక్క పర్సన్ దగ్గర 3,50,000, 2 కుటుంబాలు మొత్తం 3,50,000. ఇదే విషయం పోలివైన ముత్తయ్య మద్దులపల్లి గ్రామం వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగాము మేము. ఒక 10 మంది సపోజ్ మీరు అన్నట్టు కూడా 1,00,000, 1,50,000 ఇదంతా పక్కన పెడితే అందాజుగా ఒకరికి 1,00,000 తీసుకుంటే ఒకరికి 2,00,000, ఇంకొకరికి 3,00,000, ఒకరికి 4,00,000. అందాజుగా మనం చీప్ గా అందరి కాడ కలిపి 2 lakhs అనుకుందాం. 2 లక్షలు 137 మంది కాడ 2,70,00,000 వస్తుంది. 2,74,00,000 వస్తుంది. 137 మంది కాడ 2,74,00,000 వచ్చింది. ఇది కాకుండా ఇంకా అందాజుగా మీకు ప్రతి నెల ఇప్పుడు ఈ బిల్లులు ఉన్నాయి, ఎగ్జాంపుల్ గా ఈ బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఇవేంటిది? విడతల వారిగా కట్టించుకున్నారు అమౌంట్ అండి. అది ఏది? ఆ డబ్బులు కాకుండా కాకుండా అసలు లోనేనా?
అసలు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అమౌంట్ కట్టించుకున్నారండి. ఓకే. అమౌంట్ కట్టించుకున్న తర్వాత ఏం చేశారంటే మాకు ఇంటి నెంబర్ల కోసం మాకు మున్సిపాలిటీ వాళ్ళు మీ ఇక్కడ 10,000 తీసుకుంటారు, మనంతా గ్రూప్ కాబట్టి 5,000తో సరిపోద్దనేసి 5,000 ఇంటి నెంబర్ల కోసం ఇంటి నెంబర్లు గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఇంటి పన్ను ఎట్లా? మేము అదే అడిగాము, అసలు ఇల్లు లేకుండా ఇంటి నెంబర్లు ఎట్లా వస్తాయి అంటే మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు, క్వశ్చన్ చేసే వాళ్ళు ఇక్కడ గుట్ట మీద ఉండొద్దు అని చెప్పారు. ప్రశ్నించడానికి ఉండదు. ఈ రోజులో సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించే హక్కులే మనకు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ వీళ్ళని ప్రశ్నించడానికి హక్కు లేదట. ఇప్పుడు ఇక్కడ 5,000, 35,000, 40,000, 8,000, 25,000, 40,000, 40,000 పెద్ద అమౌంట్. ఇక్కడ 80,000 అండి. ఇది 80,000, 8,000 ఇంకా చాలా అందరి కాడి దోసుకున్నారండి. ఇంకా చాలా ఉన్నాయి. అందరి కాడి దోసుకున్నారండి. ఎందుకు ఇవి? ఇప్పుడు ఈ 8,000 దేనికి? ఇప్పుడు ఈ 8,000 కరెంట్ మీటర్లు అని చెప్పారండి. స్తంభాలు వేయాలి, లైన్ మొత్తం స్తంభాలు వేయాలి అనేసి తీసుకున్నారు 8,000. ఇవన్నీ మనిషికి 8,000 అట్లా. ఇప్పుడు మీ కాడ ఫైల్స్ ఉన్నాయి చూసారా? ఉన్నాయి సార్. ఇప్పుడు ఇవన్నీ ప్రూఫ్స్, అన్ని ప్రూఫ్స్ అండి. ఇవన్నీ ప్రూఫ్స్ చూసుకుంటే గనక మేము ఇప్పుడు ఈ ప్రూఫ్స్ ఇవన్నీ ఇంత పెద్ద బండిలు కొన్ని కోట్లు, ఇవన్నీ లెక్కేస్తే కొన్ని కోట్ల డబ్బులు, కొన్ని కోట్లు, 1 కాదు 2 కాదు, దగ్గర నేను ఇవన్నీ కూర్చొని లెక్క పెట్టడానికి ఒక హాఫ్ డే పట్టింది. వీటన్నిటిని లెక్క పెట్టడానికి దగ్గర కొన్ని కోట్ల డబ్బులు ఓన్లీ వైట్ పేపర్లలోనే ఉన్నాయంటే వాళ్ళ జేబులలో ఎట్లా నిండి ఉంటాయో మరి. ఈ రకంగా ఇంకా దీని గురించి చాలా మాట్లాడేది ఉంది. ఈ హస్తంలో తొలి వెలుగు రఘుది కూడా పెద్ద హస్తం ఉంది, ఇది కూడా ఈ పేపర్లలో ఉంది. నేను మాట్లాడుతా దీని గురించి కూడా. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ 7,000, 18,000, 3,000 ఇంకా ఇది కాకుండా మీదనే కాదు, మీ 137 మంది కాకుండా నాకడి కొంతమంది వచ్చినాయి. 5,000 మందితో కట్టించుకున్నారండి వాళ్ళు. ఇప్పుడు ఇది చూడండి 400. ఇప్పుడు నీళ్ళ బిల్లు అంటే అది 400. 400 డబ్బులు. కరెంటు బిల్లు 1,200. కరెంటు బిల్లులు అంట. కరెంటు బిల్లు 28 రోజులకు వసూలు చేస్తారండి. ఎగ్జాంపుల్ గా కరెంటు బిల్లు గురించి మాట్లాడదాం. గవర్నమెంట్ ఇచ్చింది కాదు. కరెంటు బిల్లు తీసుకున్నారు, నెలకి 400 లెక్క తీసుకున్నారు. 1,800 కుటుంబాల 800 కుటుంబాలు తీసుకున్నారు. అంటే ఎగ్జాంపుల్ గా కరెంటు బిల్లు దాని గురించి మాట్లాడదాం. వాటర్ బిల్లు కూడా కాదు. ఓకేనా? ఓకే సార్. 400 ఇంటూ మీకు ఇక్కడ చూసుకుంటే ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు అంటారు? అక్కడ 497 కుటుంబాలు ఉంటాయి. 600 కాదు, 1,800 లేదండి, 100% 400 కుటుంబాలు. 497 కుటుంబాలు, 1,98,800 ఎవ్రీ మంత్ ఇంటూ సంవత్సరం లెక్క చూద్దాం. 23,85,600 ఒక్క సంవత్సరానికి ఓన్లీ కరెంట్ బిల్ ఒక్కటే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? ఇప్పుడు 2018 నుంచి సార్ వాళ్ళు ఉండేది. 18 నుంచి 2025 అంటే ఎంత? 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాలు. 1,90,84,800 కోటి దగ్గర 2 కోట్లు కరెంట్ బిల్లు మాత్రమే సార్. ఒక రమ్ము నీళ్లు ముంచితే ఒక రమ్ము ఉంటదండి, ఒక 50 లీటర్లు నీళ్లు పట్టే రమ్ము ఉంటే దానికి 150 రూపాయలు. ఓకే. వాటర్ ఇట్లా కూడా 150 రూపాయలు లీటర్ రమ్ము నీళ్లు. వామ్మో, ఎన్నెన్ని కోట్లు, ఎన్నెన్ని లక్షలు డబ్బులా? లేకపోతే ఇంకేమన్నా మళ్ళీ ఆ రమ్ము నింపుకుంటే తెల్లడిగా ఆ రమ్ములో నీళ్లు ఉండవు. ఏం చేస్తారు తెలియదు, ఎవరు తీసుకుపోతారో తెలియదు. మళ్ళీ దీంట్లో ఇవి కూడా ఉన్నాయా? ఉన్నాయండి. అసలు ఈ లెక్కను చూస్తే ఫైట్ చేయాల్సిన కుంభకోణం అది. ఇన్ని కోట్ల కుంభకోణం ఎవరికి తెలియకుండా ఇంత సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఇప్పుడు సిస్టమేటిక్ అంటే గుర్తుకొచ్చింది నాకు. కొంతమంది పేర్లు చదువుతాం మీకు. నాకు వీళ్ళు ఎవరనేది చెప్పండి, వీళ్ళ ప్రజెంట్ పరిస్థితులు ఏందో చెప్పండి. చెప్తానండి. కొంతమంది నాకు మన సోదరులు పంపించారు. ఈ కమిటీ ఎవరైతే భూదాన్లో కీలక పాత్రలు పోషిస్తున్న వాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 9 మంది పేర్లు పంపించారు. ముత్తయ్య అనేటైన ఎవరు? మెయిన్ అండి, ఆయన రాష్ట్ర కార్యదర్శి అంట. ఆయన రాష్ట్ర కార్యదర్శి అనే పేరు చెప్పుకొని ఇక్కడ ఖమ్మం జిల్లాలో దేనికి రాష్ట్ర కార్యదర్శి? UCC RML గ్రామీణ పేదల సంఘం. ఓకే. ఆయనకి రాష్ట్ర కార్యదర్శి. ఎర్రబాబు ఎవరు? ఎర్రబాబు కూడా ఆయన అసిస్టెంట్ అనమాట. అయితే ఈ ముత్తయ్యని ఎర్రబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, ఎంక్వైరీ నడుస్తుంది. కల్తీ రామచంద్రయ్య ఎవరు? ఈ కల్తీ రామచంద్రయ్య అతనికి చిన్నమామ గారండి. ఈయన జిల్లా కార్యదర్శి. ఎర్రబాబు ముత్తయ్యకి. ఈయన మెయిన్ ఇక్కడ గుట్ట మీద. ఈయన చెప్పిందే వేదం, ఆయన చెప్పింది వేదం. ఓకే. వీళ్ళు రాజులు మంత్రులు. వాళ్ళే రాజు వాళ్ళే మంత్రులు వాళ్ళే. మక్కిని లింగరాజు అక్కడే ఉంటుండండి. ఆయన అఖ్తర్ బేగం ఎవరండి? అఖ్తర్ బేగము రీసెంట్ గా వచ్చేసి ఒక 3 years అవుతుందండి. ఆమె వచ్చేసి మేము ఇప్పుడు కొంతమందికి ఇల్లు అని మేము వెళ్తే
చూపడానికి వచ్చారు. ఆ. ఇంత మేము డబ్బులు కట్టి ఇంత నష్టపోతున్నాము, ఇంత చేస్తున్నాము, కొత్త వాళ్ళకి ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు అంటే సరే ఏదో గుడిసెలు చూపిస్తామని మమ్మల్ని ఒక 10 మందిని రమ్మంటే తీసుకొని పోయాము సామాన్లు. ఆ. తీసుకొని పోతే ఆ వాళ్ళు వచ్చేసి ఇట్లా చేతిలో డబ్బులు పట్టుకొని మనిషికి 50,000 తీసుకొని అమ్మటి ఇంట్లో దూరిపేసింది. ఏంటమ్మంటే అప్పటికప్పుడే ఏంటమ్మంటే నీకు అవసరం లేదు, నువ్వు కమిటీ సభ్యురాలువా, మా పార్టీ సంబంధించిన మనిషివా, నువ్వు నీలాగే ఉండు, ఇట్లా మాట్లాడితే నువ్వు గుట్ట మీద అడుగు పెట్టవని నన్ను హెచ్చరించింది. అసలు నువ్వెవరివి? నీకంటే ముందు నీ గుట్ట మీదకి వచ్చా నేను నాతో ప్లాట్లు కట్టించుకున్నారు, నీ వల్ల ఇక్కడ ఊరు ఏర్పడాలని చెప్పేసి నన్ను మోసం చేసి అక్కడ ఏం లేదండి, జనాలు బెదిరియటం, ఆడవాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటము, మగవాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేయడం. నేను కనుక్కుంటే ఈ అఖ్తర్ బేగం అనే వ్యక్తి ప్రస్తుతం ఈ వ్యవస్థ మొత్తం రాకముందు ఉల్లిపాయల పొట్టు తీసుకునే మనిషి. అవునంట. ఉల్లిపాయల మీద పొట్టు తీసుకోవడానికి కొన్ని షాపులలో పెట్టుకుంటారు ఎంప్లాయీస్ ని. సో అట్లా పని చేసుకున్నట్టు ఈ రోజు ఆ పరిస్థితి ఏంది? 5-6 కోట్లకి సంపాదించింది. 5-6 కోట్లు 5-6 కోట్లు ఈ దందా మొత్తం మానేసి ఆ దందా చేసిన ఆఫీస్ వెనక విలాసం ఉంది కదండి, అక్కడ 45 లక్షలు పెట్టి ఇల్లు కొన్నదండి ఆమె. 45 లక్షలు పెట్టి ఇవన్నీ ఎక్కడి అంటారు డబ్బులు? మరి మమ్మల్ని తీసుకునే కదండి, మమ్మల్ని తీసుకునే కదా. 5-6 కోట్లు జస్ట్ ఒక 8 సంవత్సరాల్లో సంపాదించింది అని అంటే 8 సంవత్సరాల నుంచి ఉందా ఏమైనా? లేదండి, 2025 నుంచి వచ్చింది, 2024 నుంచి వచ్చింది. 24-25 2 సంవత్సరాల్లో 5-6 కోట్లు. మరి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు 3 లక్షలు కదండి. ఇప్పుడు తాళ్ళూరు కృష్ణ అసలు ఇంకా మరీ మోసగాడండి. నైట్ 8ంటికి అంటే వాళ్ళు అందరూ కూలిపోయే జనాలు కదండి కొంతమంది, వాళ్ళ ఇళ్ళకి పోయి నైట్ డోర్ కొట్టి ఏందన్నంటే డబ్బులు 500, 1000 రూపాయలు. దేనికంటే మేము కట్టాలి, రోడ్లు ఖర్చులు పెట్టాలి, మేము బయటకు వెళ్ళాలి, మేము బయటికి పోవాలంటే పెట్రోల్ ఖర్చులు కావాలి, తాగడానికి మందు లేదా వాటి కోసం అడుగుతున్నారు. అవి ఇవ్వకపోతే కమిటీ అడగరండి, మీరు ఇక్కడ ఉండొద్దు డబ్బులు కట్టకపోతే. అసలు వీళ్ళు చూస్తానికి వీడియోస్ ఇంకా ఉన్నారండి మాఫియా ముఠ, ఇంకా లేడీస్ ఉన్నారు, ఇది మొత్తం 50 మంది మాఫియా ముఠ అండి వీళ్ళు. ఇంకా వాళ్ళు కూడా బయటికి రావాలండి, వాళ్ళు కూడా బయటికి రావాలి. గవర్నమెంట్ అనేది వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలి, తీయాలి. మేము కట్టిన డబ్బులు కూడా మేదం ఇట్లా ప్రభావితం అండి ఖమ్మం హైదరాబాద్ లో. ఆమె ఈ విషయం అంతా ఆమెకి తెలుసు. ఆమె వీక్లీ 1 టైం వచ్చేసి ఇక్కడ నుంచి డబ్బులు వసూలు చేసుకుని పోద్దంట. నేను 4-5 సార్లు ఆమె కలవడానికి వెళ్ళాను, నన్ను కలవనీల వాళ్ళు కలవనిస్తే ఇక్కడ విషయాలు చెప్తున్నాను అనేసి. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె కూడా దోచుకోవడానికి వస్తుందనేది తెలిసింది. నేను ఇప్పుడు ఈ మేదల పట్ల ప్రభావితం మీరు మాట్లాడాను. మరి ఏంటి మేడం ఇట్లా సంగతి అంటే ఫైనల్ గా నేను కేసు పెట్టాను అన్నాక, కేసు పెట్టాక ఏం చేస్తామమ్మా నువ్వు? మమ్మల్ని ఏం చేయలేవు, ఈ పోలీసులు, ఈ కోర్టులు, ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేయలేదు. మీరు కట్టిన 2 లక్షలు 3 లక్షలు మీరు చెమట తుడుచుకునే ఖర్చు మందం లేవు డబ్బులు, మీరేం అన్నదండి. అన్నది ₹1,00,000 ఖర్చు డబ్బులు దోచుకుంటదంట. మేమన్నా మరి ఎంతమంది నోళ్లు కొట్టి మీరు ఇట్లా బాగుపడతారంటే నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, మర్యాదగా మాట్లాడన్నది. మరి మా నోళ్లు కొట్టి మీరు మాట్లాడారు, చెప్పులు దిగదా కొట్టాల్సింది. గ్రామీణ పేదల సంఘం పెట్టుకుని పేదలు టార్గెట్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇల్లు అమ్ముకుంటూ పేదవాళ్ళ నోట్లో మన్ను కొడుతున్నారు. మీరంటే పేదవాళ్ళకి సహకరిస్తున్నారంటే అది నీకు తెలుసా? కేసు పెట్టేస్తే నీకేం చేస్తాడు? కోర్టులో ఏం చేస్తే ఇప్పుడు పేదవాళ్ళ నోట్లో నువ్వు మన్ను కొట్టిస్తున్నావు, కేసులు పెట్టని మాట్లాడిందాం. మీరు కొట్టారు మొన్న నేను చెప్పాను. నేను అసలు ఇన్ని కోట్లు చేసి తిరిగి మీ మీదే రుబాబ్ చేస్తున్నారంటే రండి హైదరాబాద్ రండి, సీఎం దగ్గర పోదామని మాట్లాడింది. అంటే డైరెక్ట్ సీఎంఏ మధ్యలో మంత్రులు ఎవరు దిగామకి మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము సీఎం గారి దగ్గర మేము వెళ్ళి మాకు ఇంద్రం బిల్లు అడుకుంటామని మేము చెప్పాము. మంచి పని చేశారు. ఇంకా నేను కొన్ని వీడియోస్ ఇలా పొద్దున మీ వీడియోస్ కొన్ని చూసా. ఇంటి పంపుల కోసం అనేసి గోల్డ్ డబ్బులు ప్రతి ఇంటికి నైట్ మా దగ్గర చాలా డబ్బులు వసూలు చేశారు. తర్వాత ఒక జర్నలిస్ట్ మాకు సహకరించమని అడిగితే ఆయన 25 లక్షలు డిమాండ్ చేశారంటండి. నేనేనండి, నేనే మాట్లాడాను. 5 లక్షలను 500 గజాలు డిమాండ్ చేశారంట. అదే విషయాన్ని పోలిపోయిన ముత్తయ్య, కల్తీ ఎర్రబాబు, ఆయన కల్తీ రామచంద్రయ్య వీళ్ళందరూ కలిసేసి పలానా జర్నలిస్ట్ కి మమ్మల్ని ఇంత డబ్బులు డిమాండ్ చేశారు, ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీడియా వాళ్ళు మనకు సహకరిస్తున్నారు అని అడిగితే ఎవరంటే పలానా తొలివెలుగు రఘు అని పేరు చెప్పారండి. ఆయన ఎవరో మాకు తెలియదు. సో ఈ తొలివెలుగు రఘు ఇప్పుడు మాట్లాడాలి, దీని గురించి చాలా మాట్లాడాలి. ఎందుకు అని అంటే మీరు ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పాలి, ఎవరికి భయపడక్కర్లేదు. ఇక్కడ న్యాయం కోసం వచ్చారు, 100% న్యాయం జరిగింది. మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇప్పుడు తొలివెలుగు రఘు టాపిక్. తొలివెలుగు రఘు చూడు, ఇది నేనంటుంది కాదు, లేదు అంటే నువ్వు ఒక రిపోర్టర్ ఇంకో రిపోర్టర్ మీద పడి ఏడుస్తానని చెప్పి నువ్వు రుబాబేద చేసుకోవచ్చు. బాధితులే, వీళ్ళంతా బాధితులే. ఇప్పుడు నా ఎదురుకున్నామా, ఇక్కడున్నామా 137 మందిని జాయిన్ చేయించి దీంట్లో ఇబ్బంది పడుతున్నామా? ఆల్రెడీ 2025లో కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు కూడా వేయించింది. నువ్వు ఎవరి కోసం అయితే ఫైట్ చేస్తున్నావు వాళ్ళ మీద. ఈ రోజు నీ భాగవతం బయటపడ్డది.
ఈ రోజు నీ నీ దాన్ని ఏమంటారు చూసారా, ఆ బాధితులే నీ బట్టలు ఇప్పదీసి కూర్చోబెట్టారు. 25 లక్షలు నువ్వు డిమాండ్ చేసావంట. 25 లక్షలు ఇంకా 500 గజాలు. 25 లక్షలతో పాటు నీకు 500 గజాలు కావాలా? నీ అయ్య జాగిరాది నువ్వు అన్నావు కదా, మినిస్టర్స్ ని సీఎంని నువ్వు అన్నావు కదా, నీ అయ్య జాగిరాది నువ్వు ఏమైనా ఇస్తున్నావా, నీ ఇంట్లోంచి ఇస్తున్నావా అని. నీ అయ్య జాగిరా ఇది 500 గజాలు అడగడానికి. ఎవడబ్బా సొప్తాని నువ్వు 500 గజాలు బ్లాక్ మెయిల్ చేసినావు ఇవ్వమని. ఇంకంత కాకుండా పేదల కోసం ఫైట్ చేసే వ్యక్తిని నేను అని అన్నావు కదా, పేదల కోసం ఫైట్ చేసే వ్యక్తిని, పేదలే నా ప్రపంచం, నిరుపేదల కోసమే నా జీవితం దారపోస్తున్నా అన్నావు కదా, ఇదా నీ పనితనం. 25 లక్షలు నువ్వు డిమాండ్ చేసావు. 25 లక్షలకు న్యాయం చేయడం కోసమేనా? నిన్న 25 లక్షల కోసం నాకు తెలిసి సంకనాకమన్నా నాకేటట్టున్నావు నువ్వు ఈ లెక్కను చూస్తే. సో నీకు 25 లక్షలు ఏ రకంగా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎవరి కోసం ఇవ్వాలి? నువ్వు నిజాయితీగా జర్నలిజం చేస్తుంటే, నువ్వు నిజాయితీ పరుడు అయి ఉంటే ఈరోజు 25 లక్షలు తీసుకొని వీళ్ళందరినీ రోడ్డు మీద పడేస్టోడే కాదు. ఓకే, మాట్లాడదాం దీని వచ్చి, మళ్ళీ నేను మాట్లాడదాం వీళ్ళని పంపించేశాక. సో ఇప్పుడు 25 లక్షలతో పాటు ఎప్పుడు అడిగారు మిమ్మల్ని 25 లక్షలు? అంటే జర్నలిస్ట్ కి డబ్బులు ఇవ్వాలి అని 2024లో అది పబ్లిక్ గా చెప్పారండి. దాదాపు 500-600 మంది 2024 అడిగారు. ఇప్పుడు 26లో కాదు లేదండి. సో ఈ లెక్కను చూస్తే 2024 నుండే నువ్వు గ్రౌండ్ వర్క్ చేస్తున్నావు దీని మీద. అడిగారంటండి. ఓకే, మాకు ఎవరు అని తర్వాత మేము అడిగాం పేరు. అసలు ఎవరంటే ఆ జర్నలిస్ట్ మనకు సహకరించే వాళ్ళు అయితే డబ్బులు అడగరు కదండి, మన కోసం పోరాడతారు మన అనుకుంటారంటే. జర్నలిస్ట్ తొలి వెలుగు రగమ్మ అన్నారు. తొలి వెలుగు రగ అంటే మరి అప్పుడు అడిగినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు రాలేదని నేను ఆయన క్వశ్చన్ చేశాను. మీరు క్వశ్చన్ చేయొద్దు, ఆయన ఎవరు మనకు వస్తాడు, మీరు డబ్బులు ఇవ్వండి, మనిషికి 20,000 30,000 ఇవ్వండి, ఆయనకి ఇచ్చేద్దాము, ఆయన మనకు అండగా ఉంటారని చెప్పారు. ఇప్పుడు లేకనేనండి పేదవాళ్ళు ఉన్న కాళ్ళ పట్టీలు కూడా పెట్టుకుని డబ్బులు కట్టుకొని ప్లాట్ల కోసం మేము నిలబడ్డాము. మరి 20,000 ఇస్తాం, మేము ఎప్పుడు ఇస్తాము, మాకు ప్లాట్ చూపించండి. ఇంటి నెంబర్ల కోసం డబ్బులు తీసుకున్నారు, ఇంటి నెంబర్ మాకు ఇవ్వండి, మీటర్ ఇవ్వండి, మేము అప్పుడు 20,000 లేవండి. మేము ఎప్పుడంటే మీ తర్వాత మేము తొలి వెలుగు రఘు నెంబర్ కూడా తీసుకున్నానండి, నేను చేద్దామని చేశాను. చేస్తే అది ఒక కంప్యూటర్ వాయిస్ లాగా వచ్చింది, ఆయన లిఫ్ట్ చేయలేదు ఫోన్. టెక్నాలజీలో దిట్టాలేండి వాళ్ళు. అంటే అది కూడా నేను ఎప్పుడంటే ఇప్పుడు నేను మొన్న చూసా మీడియాలో ఏది గుట్ట కూల్చే ఒక 1 వీక్ ముందేమో అది ఒక నైట్ టైమ్ లో షూట్ చేశారు. కరెంట్ లేదు, 3 మంత్రులు ముండలే కూర్చున్నారనే మాట చూస్తే ఎవరు ఏంటంటే చూస్తే హెడ్లైన్ చూస్తే తొలి వెలుగు రఘు అని పేరు పడిందా. తొలి వెలుగు రఘు అంటే ఈయన 25 లక్షలు ఇంత కరెక్ట్ గా మాట్లాడే మనిషి 25 లక్షలు ఎట్లా డిమాండ్ చేశాడు, 500 గజాల స్థలం ఎట్లా డిమాండ్ చేశాడు, ఇంత డిమాండ్ చేసి పేదలకి ఎట్లా సపోర్ట్ ఉంటాడు అనేసి మేము అనుకున్నా. నేను తర్వాత ఆయనకి ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా నన్ను విరమించుకున్నాను. అలాంటి వ్యక్తికి మనం ఫోన్ చేస్తే మనకు ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు గ్రామీణ పేదల సంఘం వాళ్ళకు కొమ్ము కాసాడు ఆయన, కొమ్ము కాసాడండి. మనం ఒక ప్రణాళిక వేసుకొని కర్రలు కారాలు పట్టుకొని ప్రతి ఇంటికి ప్రతి మహిళ ప్రతి పురుషుడు ప్రతి పిల్ల కూడా కర్రలు పట్టుకుని సిద్ధంగా ఉండాలన్నారు. ముందే పెట్టేసి అటు గుట్ట భూమికి ఇక్కడ డౌన్ భూమికి ఇక్కడ ప్లేస్ బాగా కదండి. దాదాపు 10 అడుగుల వెడల్పు మీద 20 అడుగులు లోతు తీశారు. ఏంటి అంటే అటు మనుషులు ఇటు రావద్దు, ఇటు మనుషులు అడుకోవద్దు అనేసి ఒక కేజీఎఫ్ లైన్ వేసేసారు. ఇక వేసాక తర్వాత 1 నెల తర్వాత బూట్ వేశారు. తర్వాత మళ్ళీ జూలై 23 తారీఖు జూలై 2023 జూలై 15 తారీఖు నైట్ అందరూ ఫోన్ చేసి మనిషికి రేకులు తెచ్చుకోండి, ఇప్పుడు మేము వేసుకోవాలి, కింద ఉన్న 60 ఎకరాలలో 63 ఎకరాలలో వేసుకోవాలి రండి అని చెప్తే నైట్ అందరు పాప ఒక్కొక్కరు ₹1,00,000 పెట్టారు, 50,000 పెట్టారు, 70,000 పెట్టారు, పెట్టి రేకులు తెచ్చుకున్నారండి. ఆ రోజు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆడవాళ్ళకి బతుకమ్మ చీరలు, మగవాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు మనిషికి 2,000 ఇచ్చి పంపించి అక్కడ చికా చేశారని ఆ రోజు విరమించారండి. విరమించాక ఈ జనాలంతా రేకులు తెచ్చుకున్న వాళ్ళు మొత్తం కల్తీ రామచంద్రయ్య, కల్తీ ఎర్రబాబు, పోలివైన ముత్తయ్య ఆ రేకుల మీద మీరు తీసుకుపోవద్దు, మళ్ళీ మీరు వేయాలి, ఇక్కడే పెట్టండి అని అంటే ఇక్కడ పెడితే పోతాయండి అంటే గుట్ట మీద మా పర్మిషన్ లేకుంటే చీమ కూడా దూరన్నారు. ఒక్క 2-3 డేస్ తర్వాత మళ్ళీ మేము గుట్ట మీద పోయామండి. ఒక్క రేకు అక్కడ లేదు, అసలు పెట్టిన ఆనమాలు కూడా లేదు అక్కడ రేకులు. ఏమిటి అని అడిగితే మీ రేకులు మేము కాపలా అన్నారు. ఒక 2 నెలల తర్వాత అమ్ముకున్నారండి. ఒక 2-3 నెలల తర్వాత కల్తీ రామచంద్ర ఇంటికి పోయాము, పోలివైన ముత్త ఇంటికి పోయాము. పోతే మా రేకులు అన్ని వాళ్ళ ఇళ్ళ చుట్టూ ఉన్నాయండి. ఇది మరి దారుణంగా అసలు. అదండి అసలు ఈ లెక్కను చూస్తే ఈ వీడియో చూడండి ఒకసారి. కంపల్సరీ నువ్వు ఈ పార్టీకి ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే, ఓటు వేయాల్సిందే, ఓటు వేయవా నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండకూడదు అంటే వాళ్ళు వెళ్ళగొట్టేవాళ్ళు సార్, బెదిరించేవాళ్ళు. ఎవరికి వేయాలి ఓటు?
వాళ్ళకి ఇంకొకటి అండి, అక్కడ ఏమన్నారండి మా అందరినీ, మాకు ప్లాట్ ఇవ్వలేదు, మీరందరూ ఆధార్ కార్డులు వెలుగుమట్ల వినోబ నవోదయ కాలనీ మార్చుకోండి, ఓట్లు వేయండి అన్నారు. ఒక ఇంటి దగ్గర కాంగ్రెస్ జెండా, ఒక 2 ఇళ్ల ముందు టీఆర్ఎస్ జెండా పెట్టారు. వాళ్ళని ఒక పంచాయతీ పెట్టించారు. మేము ప్లాట్లు ఇస్తే మీరు ఆ జెండాలు ఎందుకు పెట్టారు, కాంగ్రెస్ జెండా ఎందుకు పెట్టారు, టీఆర్ఎస్ జెండా ఎందుకు పెట్టారు అనేసి వాళ్ళు పంపించేశారండి. ఎల్లగొట్టేశారు. లేదండి, లేదు ఇంకా లేదు, సామాన్లు పెట్టేసేసారు. ఇంకా లేదండి, వాళ్ళకి న్యాయం లేదు. ఇంకా చెప్పుకుంటే ఇప్పుడు స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టే న్యాయం లేదు అక్కడ. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓకే. ఇప్పుడు 100% ఒక అమ్మాయి 70,000 కట్టిందంటండి. వాళ్ళు మాకు చెప్పేది ఏంటండి, మేము 1,00,000 రూపాయలు కట్టామండి. రెవెన్యూ అధికారులు వస్తారు. ఎలా వస్తారు, మామూలు మనుషులుగా వస్తారు. వచ్చినప్పుడు మీరేం చెప్పాలి, ఏదండి ఖర్చులకు ఒక 5,000 ఇచ్చామండి అని చెప్పండి. 1,00,000 రూపాయలకు ఇచ్చామని చెప్పమాకండి. అట్లా చెప్తే మీకు ఇక్కడ స్థలం లేదు అని చెప్పేది. ఒక అమ్మాయి పొరపాటున చెప్పిందండి, మేము 70,000 కట్టుకున్నాం అని చెప్పింది. ఆ అమ్మాయిని తెల్లారి తీసేశారు. ఇంకా లేదు, ఇంకా అసలు లేదండి. సామాన్లు బయటేసారు. అమ్మాయి తీసుకోలేదు, వాళ్ళే బయటేసేసారు. ఎవరు తీశారు, కల్తీ రామచంద్ర భార్య, తాళూరు కృష్ణ భార్య. అయితే ఇక్కడ మొన్నటి దాకా ఒక ఆయన ఏడ్చుకుంటూ మాట్లాడిండు, పెద్ద ఇల్లు కట్టిండు, నేను తాపి మేస్తున్నాండి అది ఇది అని. ఆయన ఎప్పటి నుంచి ఉంటాండి ఇక్కడ? ఒకసారి ఆ వ్యక్తిని చూపిస్తే నేను చెప్తానండి. అక్కడ ప్రతి గడప తెలుసు. ఓకే సార్, ఆయన ఎవరో ఒకసారి చెప్పండి నాకు. ఇగో ఇది ఈయన బొల్లి శ్రీని సార్. ఆయన ఇష్యూ కాంగ్రెస్ పతనానికి కారణం అవుతుంది. వాటి గురించి కనీసం మాట్లాడకుండా కమిటీ మెంబర్ సార్. ఆయన కమిటీ మెంబర్ సార్. అక్కడ ఎవరికైనా ల్యాండ్ చూపించాలంటే ఆయనే. ఇప్పుడు ఒక స్థలం మామూలుగా గుడిసె వేసుకోవాలంటే ఆయనకు ఒక 2,000 5,000 ఇస్తే స్థలం చూపిస్తాడు. 5,000 ఇచ్చిన వాళ్ళకే స్థలం చూపిస్తాడు మామూలుగా. అంటే డబ్బులు కట్టిన వాళ్ళకి, ఫ్రీగా కాదు. ఆయన అట్ట సంపాదించుకుని అక్కడ ఇల్లు కట్టుకున్నాడండి. కాస్త కోస్త ఆస్తులు సంపాదించిన లేదండి, కట్టిన బట్ట కూడా నలగదండి అయింది. అది అబద్ధం, అది అబద్ధం అండి. అది మరి ఒకటే సీన్ క్రియేట్ అది మా మండలం మనిషి అండి. ఆయన బాగా మా మండలం మనిషి అండి. మీరు ముఖాముఖి పెట్టించండి, నేను మాట్లాడతా ఆయన తోటి. మరి ఒకటే ఏడ్చుకుంటూ బొచ్చ మోసి సంపాదించిన తలకాయ మీద తలకాయ పగిలిపోయినా కానీ కష్టపడ్డా, జ్వరం వచ్చినా కష్టపడ్డా. లేదండి, ఆయన సుతర పని కదా, ఇంట్లో నుంచి భార్య కూడా బయటకు వెళ్ళదండి. అంతే, భార్య కూడా బయట. చాలా పెద్ద ఇల్లు కూడా కదా అది. పెద్ద ఇల్లు అండి. అసలు ఈయన చేసిన దానికైతే ఈయన అరెస్ట్ చేశారు గవర్నమెంట్ ఇప్పుడు ప్రెసెంట్. ఈయన ఒకటే లేపుతాడు తొలి వెలుగు రఘు ఆయన్ని. ఆయన అరెస్ట్ చేశారు, రూపాయి బిల్ల లేనోడు, అసలు నిరుపేద అది అది ఎలా చెప్పగలరండి? ఇప్పుడు నేనున్నానండి, మీరు నన్ను ఒక క్వశ్చన్ వేశారు, ఆన్సర్ ఇచ్చాను, ఇది కరెక్ట్ అని మీరు చెప్పాలంటే నా దగ్గర ఒక రీజన్ ఉండాలి. మరి మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు మీ ఊరు మనిషి కాదు, అతను నా ఊరు మనిషి అండి. నన్ను ఇంటర్వ్యూ చేయండి, నేను చెప్తా. నేను అతని ఊరు వెళ్దామండి, నా ఊరు వెళ్దామండి. సో ఈ లెక్కన ఆస్తిపరుడే. అసలు ఈయన చేసిన పర్ఫార్మెన్స్, ఆయన ఏడ్చిన ఏడుపు, నిజమైన పేదోడు కూడా ఏడవడు లేదండి. ఈ మల్లమ్మని చోటు రండి రమ్మని చెప్పారు సార్. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఏం మొత్తం అడిగే సార్. అడుగుంటే బాగా చేసుకుంటామంటే మీ అందరూ గడ్డపాలు తీసుకొని మేమే బాగా చేపించుకున్నాం. బాగా చేపించుకున్నాక మళ్ళీ ప్రతిదీ ఒక 100 గజాలు ఇస్తా అన్నారు. 100 గజాలు ఇస్తారు, మరి 10,000 ఇచ్చాం కదా సార్. ఆ 10,000 వేరే సంగతి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 30,000 ఇవ్వాలంటే మళ్ళీ 30,000 ఇచ్చాం సార్. మళ్ళీ 30,000 ఇచ్చినాక రేకు షెడ్ వేసుకున్నాం సార్. డబ్బులు లేవు సార్, మీకే ఇచ్చాం కదా, మాకు దగ్గర డబ్బులు లేవు సార్ అంటే ఖచ్చితంగా నువ్వు ఇల్లు కట్టుకోవాల్సిందమ్మా అని మళ్ళీ ఆ రేకు షెడ్ దీపిచ్చేసి మళ్ళీ ఖచ్చితంగా నువ్వు రేకులు ఇల్లే కట్టుకోవాలి, ఖచ్చితంగా ఇల్లే కట్టుకోవాలి, పక్క డాబా కట్టాలి, రేకు షెడ్ కూడా వేయకూడదని మళ్ళీ ఆ రేకు షెడ్ తీసేసి మళ్ళీ ఇల్లు కట్టుకునే దాకా మమ్మల్ని తీర్చి పిప్పు చేశారు సార్. ఖచ్చితంగా మీరే తుమ్మలు కాదు సార్, మమ్మల్ని న్యాయం చేయండి. మేము అన్యాయం అయిపోయినాం, మీ పార్టీ వీళ్ళంతా నమ్మి మేము అన్యాయం అయిపోయాను. చేసినట్టుంది వాస్తవం. నిజమండి. ఇప్పుడు మేము ఉన్నామండి. అంటే నాకు ఒకటి తెలవక అడుగుతున్నా అండి, ఆ ఇల్లు ఇచ్చిందే పేదలకి. అవును సార్. వాళ్ళు గుడిసెలో కట్టుకుంటారో లేకపోతే చిరిగిన చీరలతో కట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం. వీళ్ళ రూబాబు ఏంది మధ్యలో? వాళ్ళ రూబాబు ఏంటంటే సార్, వాళ్ళు వేసుకున్న బట్ట నలగొద్దు సార్. వాళ్ళు వేసుకున్న బట్ట నలగొద్దు. ఎంతసేపు పేదవాళ్ళు అన్యాయం అయిపోవాలి. ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు కదండి, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఎందుకు చెప్తున్నానంటే, ఎవ్రీడే 2025 జూన్ నెల వరకు ప్రతిరోజు నేను గుట్ట మీదకి వెళ్ళిందాన్ని నా సమస్య కోసం. ఎవరిడే వెళ్ళిందాన్ని కాబట్టి ప్రతి గడప ఇవాళ లేని వాళ్ళు రేపు గుట్ట మీదకి వస్తున్నారు. ఎవరమ్మా ఏంటంటే మేము ఇంత కట్టుకున్నాం, మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పారు. ఇల్లు కట్టుకున్నారు. 5 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోండి. గవర్నమెంట్ కూల్చదు. ఒకవేళ గవర్నమెంట్ గానీ, రెవెన్యూ వాళ్ళు గానీ, పోలీసు వాళ్ళు గానీ వస్తే వాళ్ళ కళ్ళలో కారాలు కొట్టండి. మాకు చెప్పారు. మేమెందుకు కొడతామని మేము కొట్టాం. మేము వాళ్ళకి సహకరిస్తాం.
ఎందుకు కొట్టాలి అసలు? కళ్ళలో కారం, పోలీసు వాళ్ళు. మన స్థలం అని ఉన్నప్పుడు మనం సాధించుకుందాం. ఇప్పుడు రేపు పొద్దున మీ స్థలంలోనే ఒక మర్డర్ జరిగింది, ఎవరు రావాలి? ఒక దొంగతనం జరిగింది, ఎవరు రావాలి? మేమే పోలీసు వాళ్ళే రావాలి. కదా. పోలీసు వాళ్ళే రావాలి కదా. మేము అట్ట పోమన్నాం. ఇప్పుడు మేము కేసు ఇచ్చినప్పుడు కూడా మేము మాకు ఆ రోజు మీరు సహకరించాలంటే సార్ వాస్తవంగా మేము లేము సార్, మేము గొడవలకు రాము, నేను చదువుకున్నదాన్ని అండి, చదువుకున్నదాన్ని కాబట్టి మంచిదో చెడుదో నాకు తెలుసు కాబట్టి నేను గొడవలకు నేను రానండి. మీరు ఆనాడు మా గొడవలని చెప్పలేదు, 100 గజాలు ఇస్తామని చెప్పారు, పోరాటాలు ఉంటాయి, కారాలు కొట్టాలి, కర్రలు పట్టాలని మేము మాకు చెప్పలేదని చెప్పాము మేము. నాకు ఒక మాట చెప్పండి. చెప్పండి సార్. ఈ టోటల్ ఇదంతా ప్రాసెస్ లో మొత్తం కూడా గవర్నమెంట్ మీద తోసేశారు. ఈ గవర్నమెంట్ మీద తోసేయడానికి ప్రధాన కారణం ఎవరంటారు? అసలు ఎవరు ఈ పోలమైన ముత్తయ్య సార్. ఇప్పుడు జర్నలిస్ట్ రఘు ఆయన ఒక వీడియో పెట్టింది సార్, ఆ వీడియో వల్ల ఇది కావచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే అంతవరకు ఏ గవర్నమెంట్ పోలేదండి, వాళ్ళ జోలికి పోయే వాళ్ళైతే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు 2023లో వచ్చిందండి, 23-24లో వచ్చింది, మరి అప్పుడే చేయొచ్చు కదండి. అవును. ఇప్పుడు పొంగులేటి గారు ఉన్నారు, మేము చెప్పాము, చెప్తే సరే మాట్లాడదామన్నారు, చెప్పారు సర్వే చేద్దామని చెప్పారు. నిన్న కూడా కొంతమంది బాధితులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పోయారు, రౌండ్ టేబుల్ సమావేశం. ఓకే సార్. అక్కడ మా కాడ నుంచి డబ్బులు తీసుకోలేదు, నిజాయితీగా మేము చేసినాం, నిజాయితీగా మాకు నిజాయితీ పేదోళ్ళం మేము, మాకు నిజంగా ఇచ్చారు, రూపాయి తీసుకోకుండా అన్నారు. వాస్తవం అసలు ఒకసారి వాళ్ళు ఎవరో చూపిస్తే నేను చెప్తాను సార్, తీసుకున్నారా లేదనేది. వాళ్ళది అంటే వాళ్ళ ఛానల్ ఓపెన్ చేద్దాం. ఓకే సార్, వాళ్ళని చూసి నేను చెప్తాను సార్, వాళ్ళంత దొరలా దొంగలని నేను చెప్తాను సార్. అదే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి తెలిస్తేనే. నేను ఎప్పుడో ఈ కేసు 2023లో పెట్టాను సార్ నేను, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ పేదవాళ్ళ నోట్ల మందు కొట్టకూడదు, నేను పోతే ఎంత దూరమైన పోతా అని చెప్పాను నేను. మన పల్లెటూరు చిన్న విల్లున్నా పని చేసుకొని బతుకుదాం సిటీలో అనే కుటుంబం చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాప్ చాలా సాధించుకుంటాం కూడా. వీళ్ళు ఏమైనా ఐడియా? దీనికి వీళ్ళు మరి వీళ్ళంతా దొంగలే కదండి, వీళ్ళు ఎక్కడ సహకరించారండి? వీళ్ళు దోచుకున్న వాళ్ళండి. ఇప్పుడు ఏమి అక్తర్ అనుకుంటా, అక్తర్ ఇంకా నబీ మొత్తం ఉన్నారు. దొంగలే అక్కడికి పోయారా? దొంగలే దొరలకాడి బాధితులు కాదండి. నేను ఇంతసేపటి దాకా నేను బాధితులు అనుకుంటున్నా. బాధితులు అంటే మేము వస్తామండి ప్రెస్ క్లబ్ ఎక్కడో చెప్పండి, మేము 200 మంది తీసుకొస్తామండి, అక్కడ ప్రతి డీటెయిల్ నా దగ్గర ఉంది. ఓకే, తీసుకొస్తా నేను. ఈమె ఎవరు ఏమైనా ఐడియా ఉందా? వీళ్ళంతా చెప్తాను, వీళ్ళంతా కమిటీ సభ్యులండి వాళ్ళంతా. ఓకే, వీళ్ళంతా కమిటీ సభ్యులే. కమిటీ సభ్యుల కంటే ఒక మాఫియా ముఠానాలు వాళ్ళని. ఓకే, మాఫియా ముఠానా. నేను పొద్దున్న దాకా కూడా బాధితులు అనుకుంటున్నా. నన్ను గుట్ట మీద సంపాదన కూడా చూసారండి వీళ్ళు, సంపాదన చూసారు మీ మీద. గుట్ట మీద నాకు ఫోన్ చేసి చెప్పారు మీరు గుట్ట మీద రావద్దని. ఓహో, చాలానే జరిగినాయి లెక్క చూస్తే మీ మీద. ఇప్పుడు ఏమంటే ఒక చదువు అక్షరం ముక్కలేదండి. ఇప్పుడు మీరు చెప్పినామే ఏమైతే కూడా నేను ఫోన్ లో మాట్లాడాను ఏమో కూడా ఏమో కూడా ఒక 20 మందిని 2-3 లక్షలు కట్టించింది కూడా. అంటే ఈ లెక్కను చూస్తే మీరు ఫస్ట్ మీరు 2025లో కేసు పెట్టా అన్నారు కదా, ఎఫ్ఐఆర్ అయిందా వాళ్ళ మీద? 34 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. 34 మంది మీద అయింది సార్. ఇది మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా? తీసుకున్నారు సార్. మేము ఎస్ఐ గారిని అడిగాము, సిఐ గారిని అడిగాము, అడిగితే వాళ్ళని కోర్టుకు హాజరుపరిచామని చెప్పారండి. ఇక 34 మంది మీద కేసు ఇచ్చారండి. అది కూడా డిసెంబర్ 3వ తారీఖు. తొలివేలుగు రఘు, నువ్వు ఇది అబ్జర్వ్ చేయి. నువ్వు ఎవరి కోసం అయితే ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చావో వాళ్ళ మీద ఆల్రెడీ కేసు అయింది. 2025లో ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా చెప్తా, చెక్ చేసుకో. 68/1/2025 ఎఫ్ఐఆర్ నెంబర్ అది. చెక్ చేసుకో, ఎవరెవరు దొంగలు, ఎవరి మీద ఎవరు కేసు వేసారు, నువ్వు పిలిచిన వాళ్ళు దీంట్లో ఉన్నారా లేదా చెక్ చేసుకో. ఎఫ్ఐఆర్ కాపీ ఇది. వీళ్ళు కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫిలప్ అయింది. దీంట్లో A1 వచ్చేసి ఎవరు? ముత్తయ్య, పోలబైన ముత్తయ్య ప్రధాన కారుడు. తర్వాత కల్తీ రామచంద్రయ్య, కల్తీ పద్మ ఎవరు? వాళ్ళ వైఫ్ అండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, చీరలు దప్పుకుని వచ్చేదండి ఆమె, కొట్టడానికి వచ్చేది, జుట్టు పట్టుకునేది లేడీస్ ని. కల్తీ స్టాలిన్ కొడుకులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుటుంబం మొత్తం దీని మీదేనా? ఇప్పుడు మొన్న రీసెంట్ గా 5వ తారీఖు కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేశారు గుట్ట మీద. కాదండి, మొత్తం కల్తీ ఫ్యామిలీ ఉంది. ఇంటి పేరు నిలబెడుతున్నారా ఏంది? కల్తీ అని. కల్తీ ఎర్రబాబు అంట, దండా లింగస్వామి, షేక్ అఫ్తల్, చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళ మీద ఎలాంటి గడ్డి నరసమ్మ, వీళ్ళ మీద మీరన్న శ్యామల ప్రభావతి మీద కూడా కేసు అయింది. మరి వీళ్ళ మీద కోర్టు జడ్జిమెంట్ రాలేదా ఇంకా? ఏమో అది తెలియదండి మాకు. ఇక అయితే మేము లోకెక్తులు కూడా వేసామండి. లోకెక్తులు వేస్తే మాకు పిలిపిస్తామన్నారు. ఎవిడెన్స్ కూడా నేను 23 శాఖలు ఈ ఫైల్ ఇచ్చానండి. 23 శాఖలు మన సీఎం గారి ఆఫీస్ లో కూడా ఇచ్చాను, తుమ్మల గారి ఆఫీసులు ఇచ్చాను, పొంగులేటి గారి ఆఫీస్ ఇచ్చాను, బట్టి గారి ఆఫీసులు ఇచ్చాను, సెక్రటరీ మన CCLA లో. అంటే CCLA అంటే భూదాన బోర్డు
ఆఫీసు అవును. అక్కడ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే 2007లోనే భూదాన బోర్డు ఎత్తేసారమ్మా, ఇంకా మీకు భూదాన భూములు ఎక్కడ ఉన్నాయి, భూదాన భూములు లేవు, గవర్నమెంట్ భూములు అవి. మరి రాజేందర్ రెడ్డి ఎవరు నేనే ఇచ్చా అంటే మరి వచ్చి కలెక్టర్ గారిని చంప పాల్గొడుతున్నారు, రావాలి కదండి. అవును. ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడు నేను వాళ్ళ కొడతా, నేను మరి ఆర్గనైజేషన్ ఫర్ ద రూరల్ పూర్ గ్రామీణ పేదల సంఘం ఇలాంటి కొట్టించి మమ్మల్ని మోసం చేశారండి. అసలు ఇదంతా ఒక గవర్నమెంట్ అథారిటీ సంతకాలు కూడా ఇట్లా ఉండవు కదా. అది రిసీవ్డ్ క్లోజ్డ్ కవర్ అంట, ఇన్వర్ట్ సెక్షన్ కలెక్టర్ ఆఫీసు. ఓకే ఇచ్చారే అట్లా, ఏదో మాకు ఇవ్వండి అని. కానీ అసలు ఇన్ని లెటర్ ప్యాడ్స్, ఇన్ని వ్యవస్థలు. ఇదిగోండి కేసు పెట్టిన ఫైల్ అండి, ఇదిగోండి. అదే ఇదిగోండి ఇప్పుడు ఫ్లాట్లు ఇప్పిస్తానని మోసం. ఇది 34 మందిపై కేసు నమోదు. అర్బన్ సీఏ భానుప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రానగర్ కు చెందిన బి జయమ్మ అనే మహిళకు వెలుగుమట్ల భూదాన భూములు ఫ్లాట్లు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకున్నారు. అయితే ఫ్లాట్లు ఇవ్వకుండా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా మోసం చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 34 మందిపై కేసు నమోదైంది. ఓకే, మీ ఫైట్ గట్టిగానే ఉంది. అదే చాలా ఫైట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ ఆయనకి బయటకు వచ్చారు మీరు. ఇప్పుడు ఆ తొలి వెలుగు రఘు అనే జర్నలిస్ట్ గారు ఇప్పుడు బయటికి రండి మీరు. అవును. ఇప్పుడు ఆ గ్రామీణ సంఘం ముసుగులో ఎవరైతే పోలవైన ముత్తయ్య మిమ్మల్ని అడిగారో, మీకు మీ హెల్ప్ అడిగారో, ఇప్పుడు మాకు మీరు హెల్ప్ చేయండి. ఇప్పుడు మీరు రండి, నిజమైన నాయకుడిగా మా పక్కన మీరు ఉండండి, మీకు అండగా మేము ఉంటాం. అక్కడ జరిగిన విషయాలు మీకు పొందుపరుస్తాం. మేము ప్రతి గడపలో విషయం నాకు తెలుసండి. ఎందుకు అంటే నేను 2023 జూన్ నెల నా అన్న చనిపోయిన రోజు కూడా నేను గుట్ట మీద ఉన్నానండి. అక్కడ వాళ్ళని కలిశాను. అక్కడ ప్రతి గడపలో కూడా చెప్పేది ఏంటంటే, మమ్మల్ని దోచుకుంటున్నారమ్మా, ఇక్కడ 100 గజాల భూమి అని చెప్తున్నారు తప్ప మాకు బయటకు పోతే మాకు ఇంత ఖర్చు ఉండవు, మేము నెలకు బయట పోతే 4,000 5,000 కిరాయి, ఇక్కడ 10,000 దోచుకుంటున్నారు నెలకని చెప్తున్నారు. అలాంటి వాళ్ళని మీరు బయటికి తీయండి. ఎందుకంటే 100 గజాల స్థలం కోసం వాళ్ళు ఆశపడి ఇవన్నీ బయటికి తీయట్లేదు. నేనెందుకు బయట, నాకు అన్యాయం జరిగింది అప్పుడు తీశాను. వాళ్ళు కూడా బయటకు వస్తారు. మీరు నిలబడితే వస్తారండి. మీరు 25 లక్షలు ఆశించారని, 500 గజాలు ఆశించారని, 500 మంది కాదండి, 600 మందిలో కల్తీ రామచంద్రయ్య, కల్తీ ఎర్రబాబు, పోలవైన ముత్తయ్య, వీళ్ళు ముగ్గురు చెప్పారండి. 600 మందిలో చెప్పారు ఈ మాట. ఎవరండి జర్నలిస్ట్ డబ్బులు అడగరంటే, అడిగారమ్మా మనకి సహకరిస్తారంటే వాళ్ళకి మనం ఇద్దామనేసి ఒక్కొక్క పర్సన్ దగ్గర 20,000 వసూలు చేశారు. అది మీకు అందినయా లేదనేది మాకు తెలియదండి. మీ పేరు చెప్పి మాత్రం వసూలు చేశారు. అంటే మీకు అందినట్టని జనాలు అనుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ అది తోసిందో లేదో తెలియదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లయితే నిందిస్తుందో ఇప్పుడు మీ పేరు కూడా గుట్ట మీద మోగిపోతుంది. మీరు ఎప్పుడైతే వీడియో షూట్ చేసి మీరు మీడియాలో పెట్టారో 3-4 days కి కూల్చారని కూడా అక్కడ గుట్ట మీద చాలా చెప్తున్నారండి. మీరు రాకపోతే మాకు ఇల్లు ఉండేయని కూడా కొంతమంది బాధితులు చెప్తున్నారండి. అది ఎంతవరకు నిజమా అబద్ధం అనేది మీ ఆత్మ సాక్షికి మేము వదిలేస్తున్నామండి. మీరు పేదల పక్షాన ఉండండి. రూపాయి శాశ్వతం కాదండి. ఒక మంచి మనిషికి మనం ఒక న్యాయం చేస్తే మనం చనిపోయినా మన పేరు నిలబడిద్దండి చిరస్థాయిగా. సో తొలి వెలుగు రఘు, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు రా, నేను కూడా వస్తాను. నువ్వు వస్తే నువ్వు ఇప్పుడు రా, మనం పోరాడదాం. నువ్వు దొంగతనం చేయవచ్చు, 25 లక్షలు తీసుకోవచ్చు, తీసుకున్న వాళ్ళు నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు అన్నావు కదా నాకు ఎవరు సానుభూతి అవసరం లేదు, నీ దయ అవసరం లేదు అని పొంగు తుమ్మల గారినో గవర్నమెంట్నో రేవంత్ రెడ్డినో అన్నావు కదా. ఇప్పుడు నువ్వు నిరూపించుకో, 25 లక్షలు తీసుకున్నావా లేదో, 25 లక్షలు ఆ కమిటీ హాల్లో కూర్చొని తీసుకున్నావా లేదా. ఈ మధ్యలో నీ మధ్యలో ఈ కమిటీ మధ్యలో మీడియేటర్ ఎవరో కూడా నాకు తెలుసు. సంథింగ్ ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మీకు మధ్యవర్తిత్వం చేసిన ప్రూఫ్స్ కూడా నా కాడ ఉన్నాయి. రా ఇప్పుడు మాట్లాడు. ఎవరి కోసం? ఇగో ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడు. నీకు సిగ్గుంటే వచ్చి ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడు. నా అల్లుడికి యాక్సిడెంట్ 2 కాళ్ళు పోయి దాదాపు సావు బతుకుల నుంచి బయటపడ్డాడు. నా అల్లుడికి ఇల్లు ఇస్తారంటే 2,80,000 మేము కట్టామన్నా. నా బిడ్డ మెళ్ళ పుస్తెల తాడు పెట్టి, నా అల్లుడు కట్టిన పుస్తెల తాడు పెట్టి నా అల్లుడికి ఇల్లు లేదు, వాకిల్ లేదు అనేసి ఈ 2 కాళ్ళు చూడండి అన్న, కాళ్ళు మర్చిపోలే. మీరు లైవ్ లోకి వస్తే ఆ మనిషిని చూపిస్తా. ఖమ్మం పెళ్లి గ్రౌండ్ వెనక గల్లీలో ఉంటారు. గత 11 సంవత్సరాల నుంచి నా బిడ్డలు ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళకి నాకు ఫ్లాట్ ఇవ్వండి, నేను ఇక్కడ ఉండి మీ తరపున నేను నిలబడతానంటే వాళ్ళ అన్యాయాన్ని ఎదుర్కొన్నా, నేను నిలదీశా. అందుకని నాకు ఫ్లాట్ ఇవ్వలేదు. అక్కడ నా తరపున వాళ్ళకు కూడా ఎవరికి ఫ్లాట్ ఇవ్వలేదు. 1-2కి ఇచ్చారన్నారు కన్నా, వినండి బాగా. 2కి ఇస్తే ఆ ఇల్లు కూడా కూల్చారు. ఆ 2 పేర్లు లిస్ట్ లో వస్తే ఆ పేర్లు కూడా తొలగించారన్న. మొన్న అంటే కూల్చిన తర్వాత మొన్న మార్చి 5వ తారీఖు 2026 కూడా కల్తీ రామచంద్రయ్య కొడుకులు కూడా 2 స్టాలిన్ లెనిన్ 2 మనిషికి 2,000 వసూలు చేసి మళ్ళీ పేర్లు రాసుకుంటున్నారు. ఇంకా దందా చేస్తున్నారన్న. ఇది మీకు చూడలేదన్నా, ఇది మీ కళ్ళకు కనిపించట్లేదా? ఇప్పుడు మీ ఇంటికి వస్తానన్నా, నేను నాకు ఆకలి అవుతుందంటే అన్నం పెట్టమంటే అన్నం పెడతావు. దాంట్లో నువ్వు కూర వేసావా విషం వేసావా అనేది నేను తిన్నాక తెలుస్తుంది.
ఇప్పుడు గవర్నమెంట్ కూల్చిందా లేదా, గవర్నమెంట్ కూల్చిందో లేదో తెలియదు. అది అది నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. ఇప్పుడు ఇది తెలుసన్నా 25 లక్షలు తీసుకున్నారు అనేది జనం అంతా నమ్ముతున్నారు మమ్మల్ని మేము నమ్ముతున్నాం. అది కాదా కాదని బయటికి రండి, పోలవేలు ముందని బయటికి తీసుకురండి. ఆ గ్రామీణ పేదల సంఘం ఎవరైతే మాఫియా ముఠా ఉన్నారో ఆ ముఠాని బయటికి తీసుకురండి, వాళ్ళు చేసే అన్యాయాన్ని బయటికి తీసుకురండి. మీరు నిజమైన జర్నలిస్ట్ అనిపించుకోండి, ప్రజా నాయకుడు అనిపించుకోండి మీరు. సో నమస్తే అన్న మీకు. రఘు బాగా గుర్తుంచుకో, తొలి వెలుగు రఘు. ఇప్పుడు ఈమె కాదు, ఇప్పుడు ఒకసారి అది మైక్ ఇవ్వండి. ఇది పక్కన మీరు కూడా ఉన్నారు కదా, ఇట్లా చేతితో ఇట్లా పట్టుకొని మాట్లాడండి. దగ్గర చేయి కడ పెట్టుకోండి, నో ప్రాబ్లం. మీ పేరమ్మా? ఉపేంద్రమ్మ సార్. ఉపేంద్ర. ఎక్కడ ఉండేటోళ్ళు మీరు? జన్నారం మండలం సార్. మీకుందా ఫ్లాట్? దాంట్లో మాకు ఫ్లాట్ ఉంది సార్. ఏం చేసేటోళ్ళు పని మీరు? కూలి పని చేస్తా సార్. కూలి పని అంటే ఏం పని? కూలి పని, ఇంట్లో పని, పని, వ్యవసాయం పని. సుతార్ పని. కొత్త బస్ స్టాండ్ లో సూపర్గా చేస్తాను సార్. దగ్గర అప్పులేని నా బిడ్డ బీటెక్ చదివింది సార్, జాబ్ రాలేదు, కూలి పని, పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు. నా కొడుకు మాట ఇక్కడ ఫ్లాట్ 2 లక్షలు కట్టే సార్. ఎంత అప్పు చేసి 2 లక్షలు కట్టే. 2 లక్షలు? లక్ష కూడా కాదు. నాకు ఆరోగ్యం బాగలేక, పని చేయలేక, నా బిడ్డ పెళ్లి చేసుకునే పరిస్థితి లేక నాన్న కష్టాలు పడి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి కిరాయికి బతుకుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు అడుగుతా 2 లక్షలు గానీ ఫ్లాట్ గురించి. ఫ్లాట్ అయినా ఇవ్వాలి, నాకు 2 లక్షలు న్యాయమైన జరగాలి, మాకు అందరికి న్యాయం జరగాలి సార్. పెళ్లి చేసే పరిస్థితి, కుటుంబ పరిస్థితులను బట్టి, ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే, మీకు ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉంటే కట్టుకోవడానికి ఇందిరా మిల్లు శాంక్షన్ చేస్తాం, 5 లక్షలు ఇస్తాం, ఎక్కడా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని గవర్నమెంట్ అంటుంది. ఒకవేళ నిజంగా మీరు లబ్ధిదారులు అయితే గవర్నమెంట్ మీకు న్యాయం చేస్తుంది. సో ఇక్కడ ఈ రోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మీలాగా కొన్ని 100 మంది నష్టపోయారు. ఇవాళ మీరు 1000 మంది, ఈ రోజు మీరు 2 లక్షలు నష్టపోయారన్నారు. సో ఇట్లా చాలా మంది ఉన్నారు. ఆ డబ్బుల్ని కూడా రికవరీ చేపియాలి అని చెప్పి మన ప్రయత్నం. ఓకేనా? 100% మీరు ఎక్కడ నమ్మకాన్ని కోల్పోకండి, ఎక్కడ బాధపడకండి. గవర్నమెంట్ 100% న్యాయం చేస్తుంది. ఈ గవర్నమెంట్ అనే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అనే కాదు, టిఆర్ఎస్ గవర్నమెంట్ అనే కాదు, బీజేపీ అని కాదు, ఎవరు అధికారంలో ఉన్నా న్యాయం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. కాకపోతే ఇలాంటి రఘు అనే వ్యక్తులు మీలాంటి ఏమి లేని వాళ్ళకి, కూలి చేసుకునే వాళ్ళకి మా కష్టాలు, నా బిడ్డ 10,000 చేయాలి జాబ్ చేస్తే నేను నా బిడ్డ బతుకుతాను. అప్పులు చేసుకుని. హస్బెండ్ ఉన్నారా? లేదు సార్, చనిపోయారు. అబ్బాయిలు ఎవరు లేరు? అబ్బాయి ఉన్నా మాటేనాడు సార్. ఓకే. ఏం చేస్తాడు అబ్బాయి? ఐటీఐ చేసిండు కానీ అది కూడా పూర్తి చేయలే. ఇంట్లో పైసలు అయినా తీసుకుపోతాడు. కష్టపడాలి ఇంట్లో. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఏం పరిస్థితి? పెళ్లి చేసుకునే పరిస్థితి లేకనే నాతో పాటు సహాయం చేసుకుంటుంటాను సార్. ఓకే, ఏం కాదమ్మా, గవర్నమెంట్ న్యాయం చేస్తుంది, ఎక్కడ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో రఘు, తొలి వెలుగు రఘు, నువ్వేదో నేను గుడ్డలు దించుకొని జనాలకి న్యాయం చేస్తున్నా అనుకుంటున్నావు, కానీ నీ స్వార్థం నువ్వు చూసుకొని కొన్ని 1000 మందిని ఈ రోజు రోడ్ల మీద పడేసినావు. ఇలాంటి అమాయకులకి ఏ దిక్కు లేకుండా చేసావు. ఇప్పుడు మాట్లాడు, నీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడినావు కదా, నీ పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళకి న్యాయం జరగాలన్నావు కదా, ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించు. ఈ డబ్బులను ఏం చేశారని అడుగు. వాటర్ కోసం తీసుకునేయండి, కరెంటు కోసం తీసుకునేయండి, మసీదులు కట్టడానికి డబ్బులు కలెక్ట్ చేసుకున్నారంట, మసీదుకి 10,000 ఇవ్వాలంట. అక్కడ ఉండటానికే దిక్కు లేదురా అంటే దేవుళ్ళు, అది హిందూ దేవుడు కానీ, క్రిస్టియన్ కానీ, ఏ దేవుడైనా కానీ ఉండటానికే దిక్కు లేనప్పుడు గుళ్ళు ఎందుకు మీకు? గుళ్ళు కట్టడానికి 10,000 అడిగారంట. దరిద్రం ఏంటంటే కూల్చే 3 రోజుల ముందు కూడా కుటుంబానికి 8,000 లెక్క కలెక్ట్ చేశారంట. మరి నీకోసమే అయి ఉంటుంది. సిటీలో కూలి పని చేసుకుని బతుకుదామని ఎంతో ఆశగా కట్టుకున్నాం, అప్పు చేసి అప్పులు తీరలేక ఇప్పుడు ఎక్కడో కిరాయిలకు బతుకుతున్నాం. నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోరావు. ఇప్పటికీ నువ్వు గంటకు ఒక వీడియో డబ్బా కొట్టడానికి తీసుకున్న 25 లక్షల కన్నా ఎక్కువ పని చేసినావులే. నువ్వు సాటిస్ఫాక్షన్ అయినావు. గవర్నమెంట్ రోడ్డు మీద పడేసినావు. ఇది డ్యామేజ్ చేసినందుకు టీఆర్ఎస్ ల కాంచి ఎంతో కొంత తీసుకొని ఉంటావు, లేదంటే బీజేపీ కాంచి ఎంతో కొంత తీసుకొని ఉంటావు. ఇటు పేద ప్రజల కాడ తీసుకున్నావు. ఇంకా చాలుగా సంపాదించింది. ఒక్క రోజు నువ్వు న్యాయంగా వీళ్ళ కోసం ఈ డబ్బులు ఏమైనా లెక్క మాట్లాడు చాలు. ఏదొద్దు. గ్రామీణ పేద సంఘం వాళ్ళు అడగండి, మీరు అడగండి. ఈ డబ్బులు కలెక్ట్ చేసి మేదల మెట్ల ప్రభావ తలే శ్యామల ఆమెను కూడా లాక్కరండి ఇక్కడికి. ఈ డబ్బులు ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళకే, పేదవాళ్ళకే మీరు న్యాయం చేస్తారు. ఇదే విజయ గారిని ఇప్పుడు ఈ మేడం తీసుకెళ్లి మాట్లాడుకో, తననే తీసుకెళ్లి మాట్లాడు. చూడు, 1 కాదు 2 కాదు, ఒక్కొక్క పేపర్ దగ్గర ఇవన్నీ ఈ బండిలు మొత్తం కూడా బిల్సే. ఇన్ని బిల్సా ఏం చేశారు? గవర్నమెంట్ కరెంట్ బిల్ కట్టారా? కరెంట్ బిల్ కని చెప్పి వీళ్ళ కంచి 300 లెక్క కొన్ని కోట్లు తీసుకున్నారు. ఎవరికి కట్టారు సొమ్ము? వాటర్ కోసం అని కట్టారు. ఎవరికి కట్టారు? పైప్ లైన్ కోసం తీసుకున్నారంట. ఒక్కొక్క ఇంటి కాంచి దగ్గర పైప్ లైన్ కి 1,200 రూపాయలు, 5,000 రూపాయలు. ఏ డబ్బులా లేకపోతే ఇంకేమన్నా? ఇన్ని డబ్బులు నువ్వు ఏం చేయించినావు అని ఒక్క మాట అడిగినవా?
కనీసం ఇప్పటికైనా సరే కొంతమందిని అరెస్ట్ చేశారని తెలిసింది. ఆ కొంతమంది అరెస్ట్ చేసిన వాళ్ళ కాడ నుంచి డబ్బు రికవరీ చేయండి. ఆస్తులు ఉన్నాయి, ఒకరికి 5 స్టైర్ల బిల్డింగ్ ఉంది, ఒకరికి మన ఖమ్మంలో అంకుర హాస్పిటల్ బ్యాక్ సైడ్ 3 స్టైర్ల బిల్డింగ్ కట్టిండంట ఒక ఆయన, కృష్ణయ్య అనేట ఆయన. ఇవన్నీ డబ్బులు ఎక్కడి? ఈ ఆస్తులన్నీ అమ్మైనా సరే వీళ్ళకి జప్తు చేసైనా వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పియాలి. వీళ్ళేనే కాదు, ఈ 137 కాదు, ఎవరెవరైతే నష్టపోయారో. బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు 5,000 మంది అండి. ఖమ్మం చుట్టుపక్కల ఇంకా 2-3 వేల ఎకరాలు ఉందనేసి ఇంకా డబ్బులు ఎవరు, నేను ఈ వీడియో తీసాక నా చుట్టుపక్కల తిరిగేటోళ్ళు, ఎప్పుడు 24 అవర్స్ నా ఎమ్మడి తిరిగేటోళ్ళు కూడా దాంట్లో ఇరుక్కున్నారని నాకు మొన్న తెలిసింది. అంత సైలెంట్ గా, అంత సిస్టమేటిక్, ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది. నువ్వేమీ తెలుసుకోకుండా వచ్చి భూముల మీదే పడాలి. ఎందుకంటే వీళ్ళకి భూములు ఇస్తే 500 గజాలు, గజం ₹1,00,000 ఉంది అంట. ఇప్పుడు అక్కడ 500 గజాలు అడిగినాం అంటే ఎంత వాల్యూ అన్నట్టు? 2,50,00,000 ఫుల్ క్లారిటీతో ఉన్నారు. 2,50,00,000 నీకు 25 లక్షలు కాకుండా 2,50,00,000 విలువైన ల్యాండ్ కావాలని నువ్వు ఆఫర్ చేసిన పేదోళ్ళని. అసలు ఎందుకు హాస్పిటల్ మాకు అదే పల్లెటూర్లలో ఉంటాయి. అన్యాయానికి హైకమాండ్ అంటే ఆమె శ్యామల అలియాస్ మేదరమెట్ల ప్రభావతి. ఆమెకి విషయం చెప్పా నేను. అమ్మ, మా దగ్గర ఇంతమంది వసూలు చేశారు, పలానా ముత్తయ్య రాష్ట్ర కార్యదర్శి ఇంతమంది డబ్బులు మా దగ్గర డబ్బులు వసూలు మాకు ప్లాట్లు ఇవ్వలేదంటే, మీరు ఇచ్చిన 2,50,000 నేను తుడుచుకునే చెవట ఖర్చు మందం ఇవ్వమని మాట్లాడిందన్న. అర్థం చేసుకుంటన్నా, పేదవాడైతే చెవట తుడవద్దన్నా, ఇట్లా తుడుచుకుంటామన్నా, ఖర్చు అవసరం లేదు. మీరంతా అంత క్లారిటీగా హింట్ ఇచ్చారంటే ఆమె కాడిపోయి ఇంకొక 5 లక్షలు అడుక్కుంటాడు ఆయన. అదన్నా ఆమె బయట తీయండి. ఆమె మాకు చెప్పింది ఇంకోటి, మీ బంధువులు ఏమన్నా హైదరాబాద్ లో ఉంటే, హైదరాబాద్ లో కూడా రామోజీ ఫిలిం పక్కన ఇంకా 500 ఎకరాలు ఉందమ్మా, అక్కడ 5 లక్షలు మేము కట్టిస్తే మీకు ప్లాట్ ఇస్తామని చెప్పిందన్న. ఈ లెక్కను చూస్తే ఖమ్మంతో ఆగలే. చాలా ఉందన్న చెప్తా, టైం సరిపోదు. ఎందుకంటే బోర్ కొట్టింది వీడియో చూడటానికి ఎవరికైనా. వాస్తవం. మీరు రండి అన్న, మీరు రండి. ఒక రోజు కదంట నేను చెప్పే స్టోరీకి 2 సినిమాలు చేయొచ్చు అన్న. అది వాస్తవం, యథార్థం. అది ఇప్పుడు సినిమా 100 రూపాయలు టికెట్ పెట్టుకుని పోతారన్న. మీరు నా దగ్గర రూపాయలు లేకుండా అన్న, మీరు దాని నిజాన్ని నిగ్గు తీయాలండి. మీరు ఎక్కడ రమ్మండి ఎక్కడికి వస్తానన్న, నేను వస్తా, ఎక్కడికైనా వస్తా. మీరు అన్నారు కదా సుప్రీంకోర్టు దగ్గర పోదామని. సుప్రీంకోర్టు కాదు, ఇంకంత మించి ఏమైనా ఉందన్నా చెప్పండి, నేను వస్తా. నా తరపున 137 మందికి అన్యాయం జరిగింది. నేను ఒక మంచి ఆలోచన అన్నా. నాది ఏనుకూరు మండలం అన్నా, నాది టీ స్టాల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకన్నా. అడగండి, అక్కడికి వెళ్ళి బుచ్చాల జయమ్మ ఆమె క్యారెక్టర్ ఏంటి, ఆమె ఎలాంటి పర్సన్ అడగండి అన్న. ఒక చిన్న పిల్లవాడు చెప్పిన నా గురించి 100లో 1 చెప్పినా కూడా మీ చెప్పు తీసుకుని నేను తమిళ తింటా. దీనికి నేను సిద్ధమన్నా, మీరు రండి. 137 మందిలో ఒక్కరికి అన్యాయం జరిగిన ఊరుకోనన్నా. ఎంత దూరం నేను పోతా, ఇది మాత్రం నిజమన్నా. ఎక్కడ దగ్గర పోతా, సీఎం ఆఫీస్కి పోతాను నేను. అక్కడ పోతా. ఇక్కడ ఇప్పటికే 3 మంత్రులు కలిశాను. కావాలంటే వాళ్ళ ఫోటోలు కూడా పెడతా. నిన్న కూడా మంత్రి గారిని కలిసా, పొంగులేటి గారిని క్యాంప్ ఆఫీస్ లో కలిశాను. కలిస్తే డైరెక్ట్ గా ఆర్డీఓ గారికి, ఏసీపీ గారికి చెప్పారు, ఏమ నుంచి పిల్లలు తీసుకోమని ఇచ్చాము. ఇదిగోన్నా ఇవాళ ఇచ్చిన డేట్, ఇక మోర్లు కూడా ఇప్పించుకున్నామన్నా ఆర్డీఓ గారి చేత. మొత్తం నిన్న 54 అండి, ఇవాళ 63 అండి. ఇంకా రేపు వస్తా, ఎల్లుండి వస్తారండి. ఎల్లుండి కూడా మేము గ్రీవెన్స్ లో పెడతామన్నా. రండి, మీరు అక్కడ రండి. గ్రీవెన్స్ అంటే అందరూ అధికారులు ఉంటారు. ఖమ్మం జిల్లాలో ఎన్ని శాఖలు ఉన్నాయో అందరూ అక్కడ ఉంటారన్న గ్రీవెన్స్ లో. మీరు రండి, మేము మీకు వ్యక్తపరుస్తాం, మా బాధ చెప్తాం. అక్కడ మీరు వీడియో షూట్ చేసిన వాళ్ళలో కొంతమంది ఉన్నారన్న. ఏది రేవంత్ రెడ్డి అట్టముండని తిట్టారు. వాళ్ళు లక్షల్లో దండుకున్న వాళ్ళు అన్న, వాళ్ళు లక్షల్లో దండుకున్న వాళ్ళు. అక్కడ ఉన్న కుటుంబాలలో అవుట్ ఆఫ్ కంట్రీలో చదువుకున్నారు పిల్లలు. అవుట్ ఆఫ్ కంట్రీ ఎంత అంటే 1% వచ్చేసి 30 లక్షలు మనం డిపాజిట్ చేస్తేనే అవుట్ ఆఫ్ కంట్రీలో చదివే వీలు ఉంటుంది. ఒక్క నిమిషం, అంటే వేరే కంట్రీలో చదివేటోళ్ళు కూడా అక్కడ ఇల్లు వేసుకున్నారు. వేరే కంట్రీలో, ఇక్కడ కూడా కాదు. ఒక్కొక్కరు 10 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి భూములు. మరి వాళ్ళు పేదవాళ్ళు ఎట్టయితారు, మేము ఉన్న వాళ్ళు ఎట్టయితాము. చాలా పెద్ద స్కామ్ జరిగింది. సరిపోదండి, 1 గంట కూలి చేసి బతుకుదామని మేము ఆశపడ్డాం. అది సార్. సో ఇప్పుడు లాస్ట్ చాలా ఉంది, ఇది ఒక్కసారితో వదిలేది కాదు. మీరు ఒక రోజు మీ బాధితులందరితో కూడా ఒక రోజు ఆఫీస్ కి రండి. అవసరమైతే అందరినీ కూర్చోబెట్టి ఒక గ్రౌండ్ లో ఎదురుగా గ్రౌండ్ లో అయినా మాట్లాడదాం. ఓకే, కొంతమంది కుదిరొచ్చు, కుదరకపోవచ్చు. పొద్దు నుంచి మీరు ఈ పోరాటంలో ఉన్నారు కాబట్టి అది 9 కాడ నుంచి ఇప్పుడు దాకా ఉన్నామండి. ఇప్పుడు మళ్ళీ స్టేషన్ కాడికి పోవాలి. నిన్న కొంతమంది ఇచ్చారు, ఇప్పుడు జనాలంతా అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఇక్కడే బయట కూర్చున్నారు, స్టూడియో బయట కూర్చున్నారు. ఇంతమంది ఇక్కడ రావడానికి. అయితే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఈ భూదాన్ ల్యాండ్లు వీటన్నిటి కూడా గవర్నమెంట్ మీద బురద జల్లారు. కొంతమంది స్వార్థపూర జర్నలిస్టుల వల్ల నష్టపోయారు. సో ఇప్పుడు మొత్తానికి జయమ్మ గారు లాస్ట్ గా మీ తరపున
మీ 137 మంది నిజంగా ఇలాంటి బాధపడుతున్న వాళ్ళ గురించి చెప్పాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి అంటే గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే సార్, ఈ 137 మంది కదా సార్, ఇంకా అక్కడ డబ్బులు కట్టి బయటపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. ఒకటే సార్, మీరు చేయవలసింది 497 కుటుంబాలలో అసలు ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే లేరు సార్. ఎందుకంటే ఒక్కొక్క ఇల్లు వచ్చేసి 10 మందికి అమ్మారు. ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ 5 లక్షలు సార్, లాస్ట్ ఫైనల్ అంటే ఒక్కొక్క ప్లాట్ మీద 50 లక్షలు సంపాదించారు వాళ్ళు. మీ అందాజుగా ఎన్ని కోట్ల స్కామ్ అయి ఉంటుంది సార్? మీరు ఏదో అంచనా ప్రకారం 50 అన్నారు, 100 కోట్లు అబౌవ్ ఉంటుంది సార్. 100 కోట్ల పైన ఉంటాయి సార్. ఇప్పుడు మేమే కట్టాం సార్, 137 మంది దాదాపు 2 కోట్లు అబౌవ్ కట్టాం సార్. మరి 5-6 వేల మంది సార్, 5-6 వేల అంటే ఒక్కసారి కాదు, ఇంకా 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 దోచుకుంటే ఉన్నారు. ఇప్పుడు దాహం తీరట్ల వాళ్ళకి, ఇంకా పేదవాళ్ళని దోచుకుంటే ఉన్నారు. గవర్నమెంట్ మేము కోరుకునేది ఒకటే అండి, ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఎంతమంది అయితే డబ్బులు కట్టుకొని మోసపోయారు, ఆ మోసానికి గురయ్యారు కాబట్టి. ఎందుకంటే ఎవరైతే అన్నం కంచలు అన్నం పెడతామంటే తినడానికి ఆశ ఉంటుందండి ఎవరికైనా. అందుకనే తెలియక మోసపోయాము, ఇప్పుడు తెలిసి మేము బయటపడ్డాం కాబట్టి అర్థం చేసుకునేది ఏంటంటే గవర్నమెంట్ మాకు సహకరించేసి పేదవాళ్ళైన అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి. మేము కట్టిన డబ్బులు రికవర్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా గవర్నమెంట్ చూసుకోవాలండి. గవర్నమెంట్ 100% మీకు ఇందిరం ఇల్లులతో పాటు డబుల్ బెడ్రూమ్ తో పాటు డబుల్ బెడ్రూమ్ అయితే డబుల్ బెడ్రూమ్, ఫ్లాట్లు ఉంటే ఇందిరం ఇల్లులు ఇచ్చేనా మీకు న్యాయం చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతో పాటు ఏవైతే డబ్బులు నష్టపోయారో వాటిని రికవరీ 100% చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చిన్న వ్యాపారం పెట్టుకునైనా బతికే అవకాశం ఉంది. పల్లెటూరులో ఏదో స్థలం కొనుక్కుంటూ వచ్చేది ఆ రోజుల్లో, కానీ సిటీలో ఉండాలని ఆశపడ్డాం. సో గవర్నమెంట్ వారికి కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్లస్ తుమ్మల యుగేందర్ గారికి ఇద్దరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి నిజమైన వాళ్ళకి ఇల్లులు శాంక్షన్ అయితే ఇల్లులు ఇవ్వండి, లేదు అంటే డబ్బులు రికవరీ చేస్తేనే ఇవ్వండి. మేజర్లీ నా ప్రయత్నం మాత్రం వీళ్ళకి డబ్బులు రికవరీ చేయడానికే నేను ఈ రోజు ఈ వీడియో తీసా. ఈ కుంభకోణంలో బయటపడ్డ ఇంకో నిజం ఏంటంటే మన తీస్మార్ ఖాన్ తొలి వెలుగు రఘు 25 లక్షలు ప్లస్ 2.5 కోట్లు విలువ చేసే ల్యాండ్ ఆఫర్ అడిగిండవని అంటే ఇక ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. అలాంటి వాళ్ళ కాడ కూడా డబ్బులు దొబ్బి వీడియోలు చేయాలని ఆలోచన వచ్చిందంటే ఇక నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. సో ఇలాంటి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మా టచ్ స్టూడియో ఫైట్ చేస్తూనే ఉంటది. ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నా మా కాడికి రావచ్చు. ఎక్కడ ఎలాంటి ఎవరిని మధ్యవర్తులను ఎవరిని కలవాల్సిన పని లేదు. నేను వాళ్ళతో మాట్లాడిస్తా, వీళ్ళతో మాట్లాడిస్తాను, మధ్యవర్తులను కలవాల్సిన అవసరం లేదు. ఎవ్వరు ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి మీ బాధను తెలియజేసుకోవచ్చు. మీకోసం ఎప్పుడు నేను ఎదురు చూస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మీ అందరికి న్యాయం జరిగింది, మీకు కూడా న్యాయం జరిగిద్దండి. థ్యాంక్ యూ.